చూసుకోండి. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తాం. నేను ఒక మాటను చెప్తాను, 2 లైన్లు చెప్తాను, రాసుకోండి. ఈ బైబిల్ చదివి చూడు. ఈ బైబిల్ చదివి చూడు. ఈ బైబిల్ రుచి మధురము. ఈ బైబిల్ రుచి మధురము, తేనె కంటే తీపి. తేనె కంటే తీపి, జుంటె తేనె ధారలు. జుంటె తేనె ధారలు. బంగారం, మేలిమి బంగారం. బంగారం, మేలిమి బంగారం. ఈ బైబిల్ తేనె గూడు. ఈ బైబిల్ తేనె గూడు. ఈ బైబిల్ రుచి మధురము, తేనె కంటే తీపి, జుంటె తేనె ధారలు, బంగారం, మేలిమి బంగారం. ఈ పదాలతోనే బైబిల్ పల్లవి పాడుతాం. బైబిల్ కలిగిన వారు మీ బైబిల్ గ్రంథాన్ని చేతపట్టి బైబిల్ పల్లవి పాడుకుంటాం. బైబిల్ కలిగిన వారు మీ బైబిల్ గ్రంథాన్ని చేతపట్టి చేతబూని బైబిల్ పల్లవి పాడుకుంటాం. ఈ బైబిల్ చదివి చూడు. ఈ బైబిల్ రుచి మధురము. ఈ బైబిల్ చదివి చూడు. ఈ బైబిల్ రుచి మధురము, తేనె కంటే తీపి, జుంటె తేనె ధారలు, బంగారం, మేలిమి బంగారం. తేనె కంటే తీపి, జుంటె తేనె ధారలు, బంగారం, మేలిమి బంగారం. బైబిల్ తేనె గూడు. ఈ బైబిల్ రుచి మధురము. ఈ బైబిల్ తేనె గూడు. ఈ బైబిల్ రుచి మధురము, తేనె కంటే తీపి, జుంటె తేనె ధారలు, బంగారం, మేలిమి బంగారం. తేనె కంటే తీపి, జుంటె తేనె ధారలు, బంగారం, మేలిమి బంగారం. ఈ బైబిల్ చదివి చూడు. ఈ బైబిల్ రుచి మధురము. ఈ బైబిల్ చదివి చూడు. ఈ బైబిల్ రుచి మధురము. దైవజనుడు భక్సింగ్ గారు అంటే బైబిల్ పల్లవి పాడించేవాడు. పట్టింపు శ్రేష్ఠ గ్రంథం బైబిల్ అని బైబిల్ పల్లవి పాడించిన తర్వాత ఆయన ఒక మాట చెప్పేవాడంట. ఏ మాట అంటే, ఈరోజు ఎవరైతే బైబిల్ చదవలేదో వారు 176 సార్లు సిగ్గుపడాలి అని. ఎన్నిసార్లు? 176 సార్లు. ఎందుకు 176 సార్లు సిగ్గుపడాలి అంటే, కీర్తన గ్రంథములో 119వ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 176 వచనాలు. ప్రతి వచనము దేని గురించి మాట్లాడద్దో తెలుసా? వాక్యము, ధర్మశాస్త్రము, శాసనములు, ఆజ్ఞలు, విధులు, కట్టడలు, న్యాయ విధులు అని రాయబడినాయి. కాబట్టి అన్నిసార్లు వాక్యం గురించి వివరించబడింది. అంటే అంత ప్రాముఖ్యమైన వాక్యం ఇది. అందుకనే అంత గొప్ప ప్రాముఖ్యమైన వాక్యాన్ని మనము నిర్లక్ష్యము చేశాం గనక 176 సార్లు ఏం చేయాలా? సిగ్గుపడాల్సి ఉంటుంది.
అందుకనే బైబిల్కి మనం ఇవ్వాల్సిన ప్రాముఖ్యత గొప్పది. ఒక ప్రశ్న వేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఈ భూమి మీద ఏది గొప్పది? ఈ భూమి మీద ఏది గొప్పది? బంగారమా, వజ్రాలా, దేవుని నామమా, వాక్యమా? ఏది గొప్పది? వాక్యము గొప్పదా, నామము గొప్పదా? నామము గొప్పదనే వాళ్ళు చేయొద్దండి. నామము గొప్పదనే వాళ్ళు చేయొద్దండి. ఎందుకంటే ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమున ఏమి లేదు, రక్షణ లేదు. అన్ని నామముల కంటే పైనామము ఎవరి నామము? యేసు నామము. అంటే నామము గొప్పదా, వాక్యము గొప్పదా? నామము గొప్పదనే వాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్. వాక్యము గొప్పదనే వాళ్ళు చేయొద్దండి. ఏదైతే మాకెందుకనే వాళ్ళు చేయొద్దండి. వాళ్ళు చాలామంది ఉంటారు, ఏ ఫీలింగ్స్ ఉండవు, మామూలుగా అలా ఉండి వెళ్ళిపోతూ ఉంటారు. రండి దేవుని వాక్యంలో నుండి ఆ మాట చదువుతాం. కీర్తనల గ్రంథం 138వ కీర్తన 2వ వచనం. 138:2. కీర్తనల గ్రంథం 138వ కీర్తన 2వ వచనం. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. చాలు. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నువ్వేం చేశావు? గొప్ప చేశావు. ఏది దేవుడు గొప్ప చేశాడు? ఆయన నామము గొప్పది, కానీ ఆయనే తన నామము కంటే కూడా దీన్ని పైన పెట్టాడు. దీన్ని వాక్యాన్ని మనం ఏం ప్రాముఖ్యత ఇస్తాం? వాక్యానికి ఏ స్థానం ఇస్తున్నాం మన జీవితాల్లో? వాక్యమునకు మనం ఏం విలువ ఇస్తున్నాం? కాబట్టి వాక్యమునకు విలువ ఇవ్వాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఎంతో ఏమైనదో తెలుసా? విలువైనది. అందుకనే దేవుని వాక్యాన్ని మనం పఠించాలి. నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యము నువ్వేం చేసి ఉన్నావు? గొప్ప చేసి ఉన్నావు. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించి దేవుని నామాన్ని మనము మహిమపరచవలసి ఉన్నది. అందుకే మన యొక్క అంశము దిద్దుబాటు కూడికలుగా మనల్ని మనం దిద్దుకుని సరి చేసుకునే దానికి దేవుని యొక్క వాక్యంలో ఉన్న విషయాలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అందుకే దేవుని వాక్యంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము, 15వ వచనము, 16వ వచనం మరియు 3వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా మనం చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో 14, 15, 16 వచనాలు మరియు 3వ అధ్యాయములోని 1వ వచనాన్ని చదువుకుంటాం. ప్రకృతి అందరం కలిసి చదువుతాం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములు అంగీకరింపడు. అవి అతనికి విరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేత వివేచింపదగను గనుక అతడు వాటిని జాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటిని వివేచించును గాని అతడెవని చేతనైనా వివేచింపబడడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులేనియు క్రీస్తునందు పసిబిడ్డలేనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. ఇక్కడ మనము 4 వచనాలు చదివాం. ఈ 4 వచనాల్లో 3 వ్యక్తులు మనకు కనబడుతున్నారు. 14వ వచనంలో ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడు ప్రకృతి సంబంధి అయిన మనుషుడు. 15వ వచనంలో ఒక మనుషుడు కనబడుతున్నాడు. ఆ మనుషుడు ఆత్మ సంబంధి అయిన మనుషుడు. 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక మనుషుడు కనబడుతున్నాడు. ఆ మనుషుడు శరీర సంబంధి అయిన మనుషుడు. ఇంగ్లీష్లో ఏ న్యాచురల్ మ్యాన్, ఏ స్పిరిచువల్ మ్యాన్, ఏ కార్నల్ మ్యాన్. ఒక శరీర సంబంధమైన మనుషుడుగా ఆ మనుషుడు కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఆత్మ సంబంధిగా ఎలా మార్చబడుతున్నాడో అనే విషయాన్ని కొద్దిగా ధ్యానించి, ఒక ప్రకృతి సంబంధి ఆత్మ సంబంధిగా మార్చబడాలంటే ఒక ఆత్మ సంబంధి ఉండాలని, ఆ ఆత్మ సంబంధి ఇశ్రాయేలు దేశము నుండి సిరియా దేశములో ఉన్న చిన్నది అని దేవుని వాక్యంలో మనం చూసాం. ఆ చిన్నదానిలో ఉన్న 5 ప్రాముఖ్యమైన లక్షణాలు చూసాం. అందులో ఆ చిన్నది మొట్టమొదటిగా పరిచర్య చేసే చిన్నది, 2వదిగా స్వార్థ చెప్పిన చిన్నది, 3వదిగా నమ్మకస్తురాలైన చిన్నది, 4వదిగా గొప్పతనము కలిగిన చిన్నది, 5వదిగా గ్రహింపు కలిగిన. దేన్ని గురించి? దైవజన్ను గురించి, దేవుని ఇంటిని గురించి, దేవునిని గురించి ఏం కలిగిన చిన్నదని?
గ్రహింపు కలిగిన చిన్నది అని మనం నేర్చుకున్నాం. ఈరోజు ఒక సామాన్యమైన మనుషుడు ఆత్మ సంబంధిగా ఎలా మార్చబడ్డాడో, ఎలా తీర్చబడ్డాడో, ఎలా రూపాంతరము చెందినాడో ఆ విషయాలను ఈరోజు మనము ధ్యానిస్తాం. ఒక సామాన్యమైన మనుషుడు ఆత్మ సంబంధిగా మార్చబడ్డాడు. ఆత్మ సంబంధి యొక్క లక్షణాలు ఏమిటి? ఆత్మ సంబంధి యొక్క మనసేంటి? ఆత్మ సంబంధి యొక్క వివేచన ఏంటి అంటే, ఆత్మ సంబంధికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి అంటే, అతడు ఎవని చేతనైనను ఏం చేయడు? వివేచింపబడడు. ఎవని చేత ఏం చేయబడడు? వివేచింపబడడు. అంతేకాదు, అన్నింటినీ వివేచిస్తాడు. అన్నింటిని ఏం చేస్తాడు? అన్నిటినీ గ్రహిస్తాడు, అన్నింటినీ ఎరుగుతాడు. ఎవని చేత అతడు ఏం చేయబడడు? వివేచింపబడడు. ఇంకో మాట కూడా మీరు చదవండి, 15వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచించును గాని ఎవని చేతనైనను వివేచింపబడడు. ఎవని చేత ఏం చేయబడడో తెలుసా? అంటే అర్థము చెప్పించుకోడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ గ్రహిస్తాడు. ఎవడి చేత చెప్పించుకునే పరిస్థితి ఉండదు. వాడు గ్రహిస్తాడు. ఎందుకో తెలుసా? ఆత్మను బట్టి. ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించడానికి తన జీవితంలో ఈ విషయాలు తాను కలిగి ఉండేవాడు అంటున్నాడు. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలో ఉండి ఒక మనుషుడు ఎలా ఆత్మ సంబంధిగా, సామాన్యమైన మనిషి ఆత్మ సంబంధిగా ఎలా రూపాంతరము చెందినాడో ఆ విషయాన్ని మనము ధ్యానం చేస్తాం. ఈ విషయము మీ అందరికీ బాగా తెలిసిన విషయమే, కొత్త విషయమేం కాదు, ఎరగని విషయం అంతకంటే కాదు. కానీ అందులో ఉన్న నూతనమైన విషయాలను, అనుభవాలను మనం ఈరోజు తెలుసుకుంటాం. ఆ మనిషి ఎవరు అంటే, ఈయనేనా అంటారు మీరు. ఆ మనిషి ఎవరు అంటే, యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 9 వర్స్ 25. వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును. నేను గ్రుడ్డివాడనయుండి ఇప్పుడు చూచుచున్నాను నేను. ఒక గ్రుడ్డివాడిని గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తాం. అబ్బో, గుడ్డివాడా, మాకు చాలా తెలిసి గుడ్డివాడి గురించి ఎప్పుడు నుండో మేము విన్నాము, కాబట్టి ఈ గుడ్డివాడు మాకు బాగా తెలుసు అని మనము అనుకోవచ్చు. కానీ గుడ్డివాడి గురించి మనకు తెలిసి ఉండొచ్చు. కానీ చివరిలో ఒక ప్రశ్న వేయబడుతుంది. ఏంటి ఆ ప్రశ్న తెలుసా? గుడ్డోడు బెటరా, మనం బెటరా అని ప్రశ్న ఇస్తే మనం ఏమీ కాదు, గుడ్డోడే బెటరు అనిపిస్తుంది. ఎందుకు బెటరు? దేనికి బెటరు? గుడ్డోడికి అన్ని క్వాలిటీస్ ఉన్నాయా? అంత క్వాలిఫికేషన్ ఉందా? అన్ని సుగుణాలు ఉన్నాయా గుడ్డివాడిలో? అంటే సామాన్యమైన విషయాలు కాదు. చూస్తాం. ఆ మనుషుడు అన్నాడు, ఆ గుడ్డివాణి దగ్గరికి కొంతమంది వచ్చి అడిగారు, ఆయన పాపి కదా నీ కళ్ళు తెరవజేసిందంటే ఆ మనుషుడు అన్నాడు, పాపియో కాడో నేను ఎరగను, ఒకటి మాత్రము నేనేం చేశాను? తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నాను తెలుసా? గుడ్డివాడనైనా నేను ఇప్పుడు ఏం చేయగలుగుతున్నాను? చూడగలుగుతున్నాను. గుడ్డివాడినైనా నేను చూడగలుగుతున్నాను. ఎందుకంటే దేవుడు నా కళ్ళు ఏం చేశాడు? తెరవజేశాడు. దేవుడు మన కళ్ళు తెరవజేసినాడు. నిజమే, మనము కూడా చూస్తున్న గుడ్డోళ్ళమే, కన్నులున్న గుడ్డోళ్ళమే. దేవుడు మనల్ని కూడా మనం మనోనేత్రాలు ఏం చేసినాడు తెలుసా? వెలిగించినాడు. అందుకనే వాక్యము చూడగలుగుతున్నాం, అందుకే దేవుని కార్యాలు చూడగలుగుతున్నాం, దేవుని మహిమను చూడగలుగుతున్నాం. అందుకే ఒక భక్తుడు ఇలా రాసినాడు ఒక పాట. ఏం రాసినాడో తెలుసా? తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందునా, యేసు నన్ను ముట్టినందునా, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. తెరవబడింది నా మనోనేత్రము. దేవుడు నన్ను ముట్టాడు గనక నా నేత్రాలు తెరవబడ్డాయి. అందుకే ఆ మనుషుడు అంటాడు, ఆయన పాపియో కాడో నాకైతే తెలియదు, ఒకటి తెలుసు, గుడ్డివాడినైనా నేను ఏం చేస్తున్నాను?
చూచుచున్నాను. ఏంటి అసలు ఈ గుడ్డివాని గురించిన విశేషం ఏమిటి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతోమంది గుడ్డి వాళ్ళను బాగు చేసినాడు, ఎంతోమంది కుంటి వాళ్ళను బాగు చేసినాడు. కానీ అందరి గుడ్డి వాళ్ళను బాగు చేసిన విధానం వేరు, ఈ గుడ్డి వాడిని బాగు చేసిన విధానం వేరు. ఎందుకు వేరు అంటే, యేసుప్రభువు వారు తన శిష్యులతో కూడా రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉంటే గుడ్డివాడిని శిష్యులు చూచారు. వాస్తవంగా ఒక గుడ్డివాడైతే, తీమయ్య కుమారుడైన భర్తిమయ్య అనే గుడ్డివాడైతే, దావీదు కుమారుడా కరుణించు అని కేకలేశాడు. ఈ గుడ్డివాడు ఏ కేకలు వేయలేదు, కేకలు వేయలేదు. కానీ శిష్యుల హృదయంలో ఒక ప్రశ్న. ఏం ప్రశ్న? శిష్యుల హృదయంలో ఏంటి ప్రశ్న? ప్రభువా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం ఎవరు? వీడు పాపము చేయటం వల్ల గుడ్డివాడిగా పుట్టినాడా, వీడిని కన్నవారు పాపం చేయటం వలన గుడ్డివాడిగా పుట్టినాడా అని ప్రశ్న వేశారు. ఎవరిని? యేసు ప్రభువారిని. వాస్తవంగా గుడ్డివాళ్ళను బాగు చేసినప్పుడు ఎవ్వరు ప్రశ్న వేయలేదు. ఏ గుడ్డివాడి దగ్గర ఈ ప్రశ్న రాలేదు. ఈ గుడ్డోడి దగ్గరే ఏమొచ్చింది? ప్రశ్న తలెత్తింది. ఏంటి ఆ ప్రశ్న? వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం ఎవరు? వీడిని కన్నవారా? దానికి జవాబు యేసు ప్రభువారు ఏమిచ్చినాడో తెలుసా? వీడైనా వీని కన్నవారైనా కారణము కాదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షం అవటానికే వీడు ఎలా పుట్టాడు? గుడ్డివాడి. అంటే అర్థం ఏంటి? దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షం అవటానికి వీడు గుడ్డోడిగా పుట్టాడే కానీ వాడైనా వాని కన్నవారైనా ఏం చేయలేదు. అంటే పాపం చేయలేదా వాళ్ళు? పరిశుద్ధులా? ఈ మాటను పట్టుకొని ఒక మనుషుడు ప్రశ్నించినాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని లేఖనంలో చెప్పబడింది కదా. అలాగన్నప్పుడు యేసు ప్రభువే తన నోటితో చెప్పాడు, ఆ గుడ్డోడు పాపం చేయలేదు, గుడ్డోడు తల్లిదండ్రులు పాపం చేయలేదని చెప్పాడు కదా. అంటే దాని అర్థం జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు పాపము చేయలేదని కాదు, వాళ్ళు పాపులే. పాపము చేయని వాడు భూమి మీద ఎవడు లేడు, ఒక్కడైనా లేడు. అందరూ పాపము చేసిన వారే. కానీ గుడ్డితనానికి వీరి పాపము కారణము కాదు. దేనికి కారణం కాదు? గుడ్డితనానికి అతని పాపము, అతని తల్లిదండ్రుల పాపము కారణము కాదు. ఎందుకు అంటే, గుడ్డివాడిని పుట్టించేది దేవుడా మనుషులా? గుడ్డోళ్ళను పుట్టించేది దేవుడేనా? మంచోళ్ళను పుట్టించేది దేవుడేనా? నోరు గల్లవాడిని పుట్టించేది దేవుడేనా? అవును. రండి, నిర్గమకాండం 4వ అధ్యాయం 11వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 4:11. 4వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండము 4వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడెవడు? మూగవానినే గాని చెవిటివానినే గాని దృష్టిగలవానినే గాని గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే గదా. ఎవరు పుట్టించారు? నేనే పుట్టించా. ఈ గుడ్డోడిని పుట్టించింది ఎవరు? నేనే. నోరు గలవాడిని పుట్టించింది ఎవరు? నేనే. మగవాడిని పుట్టించింది ఎవరు? నేనే. ఎందుకలా పుట్టించా? నా క్రియలు ప్రత్యక్షం అవడానికి పుట్టించా. దేనికి పుట్టించాను? నాకు మహిమ రావడానికి పుట్టించా. నా క్రియలు ప్రత్యక్షం అవడానికి పుట్టించా. అందుకని గుడ్డివాడిలో నా క్రియలు ప్రత్యక్షం అవుతాయని ఇతను గుడ్డివాడిగా నేను పుట్టించాను అన్నాడు దేవుడు. ఇప్పుడు అలా పుట్టిస్తే మరి నువ్వే కదా బాగు చేయాలి. అవును, నేనే బాగు చేస్తా అని అతన్ని పిలిచి నేల మీద ఉమ్ము వేసి రంగరిచ్చి బురద చేసి అతని కళ్ళకు పూసి అన్నాడు, నీవు వెళ్ళి సిలోయం అనే కోనేటికి వెళ్ళి ఏం చెయ్యి? కడుగు. చూపు వస్తుందని చెప్పాడా? చూపు వస్తుందని చెప్పాడా? చెప్పలా. కడుక్కో, దట్స్ ఎనఫ్, కడుక్కో అని చెప్పాడు. అంతే. వస్తుందా, ఉన్నది కూడా పోద్దా, ఏం చెప్పలేదు. వెళ్ళి కడుక్కో. ఇప్పుడు ఈ మనుషుడు వెళ్తాడా? కడుక్కుంటాడా? లేకపోతే ఆలస్యం చేస్తాడా? ఆగుతాడా? అంటే ఇతనిలో చూపు పొందటానికి 2 శ్రేష్టమైన ఆత్మీయ లక్షణాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? విశ్వాసము. ఏంటిది? విశ్వాసం. ఏంటి విశ్వాసము? విశ్వాసం ఏమిటి అంటే, నేను గుడ్డివాడిగా పుట్టి చాలా కాలమైంది, త్రోవ పక్కన కూర్చొని భిక్షమడుకోవటమే నా వృత్తి, ఎవరు వచ్చి నా కళ్ళను ముట్టినోళ్ళు ఇంతవరకు లేరు. ఈయనెవరో ముట్టాడు, ఆయన చెప్పిన మాట విన్నామనుకో ఏదైనా మేలు జరుగుద్ది.
కాబట్టి ఆయనకి ఎందుకు వచ్చింది నన్ను బాగు చేయాలని, నా కళ్ళ ముట్టుకోవాలని, బురద పుయ్యాలని ఆయనకి ఎందుకు అనిపించింది? ఏదో జరుగుద్ది, నేను వెళ్తాను అని చెప్పి విశ్వాసంతో వెళ్ళాడు. ఎక్కడికి? సిలోయం అనే కోనేటి దగ్గరికి. అదే మనల్ని వెళ్ళమన్నారు అనుకోండి, ఆ దినాలలో సిలోయం అనే కోనేటి ఎక్కడ ఉందో ఈ మనిషికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. ఒకవేళ అక్కడికి పోవాలంటే గుర్రపు బండి రాని, లేకపోతే గుర్రం రాని, లేకపోతే ఎద్దుల బండి రాని, ఏదో ఒకటి వస్తే అక్కడికి వెళ్తాను, ఇప్పుడు అవదలే అని చెప్పి కాలయాపన చేయొచ్చు. కానీ అతడు అదేం చేయలేదు. చెప్పాడు, వాడు వెళ్ళి అనే మాట రాయబడింది. రండి దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఆ మాటను మనం చదువుతాం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో 7వ వచనాన్ని చదవండి. నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడు అని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చెను. వాడు వెళ్ళి ఏం చేసి? వెళ్ళి అనే మాటలో అర్థం ఏంటో తెలుసా? విశ్వాసము. దేన్ని బట్టి వెళ్ళాడు? మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నారు. విశ్వాసం ఉంటే నీవు వెళ్ళొచ్చు. విశ్వాసము లేకపోతే మనకి బోల్డన్ని సాకులు గుర్తొచ్చేస్తాయి. ఏమి లేకపోతే? విశ్వాసము లేకపోతే. విశ్వాసం ఉంటే ఏ సాకు ఉండదు. విశ్వాసం ఉన్నవాడికి, ఇప్పుడు ఈ గుడ్డోడికి సాకులు చాలా ఉన్నాయి. ఏమని? నేను గుడ్డోడిని, నన్ను ఎవరు తీసుకెళ్తాడు అక్కడికి? నేను గుడ్డోడిని, నాకెవరు తోడుగా వస్తారు? నేను గుడ్డోడిని, అక్కడికి వెళ్ళాలంటే నాకు ఏదైనా వాహనం కావాలి, ఎవరు ఏర్పాటు చేస్తారు? ఇలా సాకులు వెతుక్కుంటూ ఉంటే ఇప్పటికి కూడా గుడ్డోడిగానే ఉండేవాడు ఆ మనుషుడు. అయితే సాకులు చెప్పలేదు, సాకులు వెతకలేదు. విశ్వాసం ఉన్నవాడికి సాకులు ఉండవు. చాలామంది మీటింగ్ రాలేదంటే ఎన్నో సాకులు చెప్తారు. ఏంటి కారణమో తెలుసా? విశ్వాసము లేదు. విశ్వాసము లేక సాకులు చెప్పుకుంటూ ఆత్మీయ జీవితంలో నష్టపోతూ ఉన్నావు. గుర్తుపెట్టుకో, విశ్వాసం లేనోడికే సాకులు ఎక్కువ. విశ్వాసము గలవాడు తన కార్యాన్ని తాను జరిగించుకుంటూ వెళ్తాడు. అందుకనే ఈ గుడ్డివాన్లో విశ్వాసం ఉంది. ఎలాంటి విశ్వాసమో తెలుసా? విశ్వాసం గురించి కూడా ఈరోజు మనం మాట్లాడుకోవాలి. ఏంటి విశ్వాసము? విశ్వాసం అంటే యేసు ప్రభువు గొప్ప దేవుడు, ఈ నమ్మిక మాత్రమే కాదు. విశ్వాసం అంటే సామాన్యమైనది కాదు. నేనంటాను మనందరికంటే గొప్ప విశ్వాసం కలిగిన వాడు గుడ్డివాడు. ఏం కలిగిన వాడు? గొప్ప విశ్వాసం. ఎలాంటి విశ్వాసము? గొప్ప విశ్వాసం. మనందరికంటే యేసుక్రీస్తు ప్రభు దేనిని బట్టి పనిచేస్తాడో తెలుసా? విశ్వాసమును బట్టి పనిచేస్తాడు. నీలో విశ్వాసం ఉంటే కార్యాలు చూస్తావు. విశ్వాసం ఉంటే దేవుని మహిమను చూస్తావు. విశ్వాసం ఉంటే దేవుని అద్భుతాలు నీ కుటుంబంలో జరుగుట నువ్వు చూడగలుగుతావు. విశ్వాసం అనేది నీ జీవితంలో ఉండాలి. విశ్వాసం అనేది మన జీవితంలో ఉండాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి? అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే మనం అనుకున్నట్టే నా విశ్వాసము కాదు. విశ్వాసము అనేది ఎలాంటిదో దేవుని వాక్యంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసాన్ని దేనితో పోల్చాడు? దేనితో పోల్చినాడు? ఆవగింజతో పోల్చినాడు. ఎందుకు ఆవగింజతో పోల్చినాడు? ఎందుకు ఆవగింజతో పోల్చినాడు? అన్ని గింజల్లో ఏ గింజ చిన్నది? దానికంటే చిన్న గింజలు లేవా? గసగసాల గింజ చిన్నదేగా. దేనికంటే? ఆవగింజ కంటే గసగసాల గింజ ఇంకా చిన్నది. కాబట్టి దేవుడు చిన్నదానితో పోల్చాలనుకుంటే గసగసాల గింజ లాంటి విశ్వాసం కలిగి ఉండండి అనొచ్చు. కానీ గసగసాల గింజతో పోల్చలేదు. ఎందుకు ఆవగింజతో పోల్చినాడంటే 2 అర్థాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది, గింజలన్నిటిలో పరిపూర్ణంగా ఉండేది, కంప్లీట్ రౌండ్గా ఉండేది ఏదో తెలుసా? ఆవగింజ. నొత్త లేకుండా, సొట్ట లేకుండా కంప్లీట్ రౌండ్గా ఉండేది ఏదో తెలుసా? ఆవగింజ. ఇక్కడ వదిలితే ఎక్కడికి వెళ్తుందో తెలుసా? గింజ ఆ చివరికి వెళ్తుంది. అదే నొత్తుంటే ఒక చోట ఆగిపోద్ది. కాబట్టి కంప్లీట్ అంటే ఏం చూపిస్తుందంటే విశ్వాసము పరిపూర్ణంగా ఉంచుకోవాలి అని. ఏం కలిగి ఉండాలా? అరాకొరా విశ్వాసము, కొద్దిపాటి విశ్వాసము కాకుండా ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలని? పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలని చూపిస్తుంది ఆవగింజ. రెండవది, ఆవగింజలో ఉన్న విశేషం ఏమిటి అంటే ఎంత మసిలేటువంటి తాలింపులో మీరేసినా పగలదు,
ఆకారం మారదు, దాని యొక్క పరిమాణాన్ని కోల్పోదు. మళ్ళీ మనము తెల్ల ఉప్మా వండుకున్న తర్వాత మనకు కనపడుతుంది. ఏంటిది? ఆవగింజ కనపడుతుంది. సలసల కాగే నూనెలో వేగిన తర్వాత, ఉడికిన తర్వాత, అన్ని ఎసరల్లో ఉడికిన తర్వాత కూడా అది మనకు కనపడదు. ఇది ఏందిరా అంటే ఏం చెప్తారు? మస్టర్డ్ సీడ్ అని చెప్పచ్చు. ఆవగింజ ఇది. అంటే కష్టములు, శ్రమలు, కొలిమి లాంటి పరిస్థితులు నీ మీద దాడి చేసినా నీ విశ్వాసం ఏమవకూడదో తెలుసా? మారిపోకూడదు. అది పరిపూర్ణమైన విశ్వాసం అంటే. అందుకనే విశ్వాసాన్ని దేవుడు దేంతో పోల్చినాడో తెలుసా? ఆవగింజ, లేదంటే తాటిగింజతో పోల్చొచ్చు, లేదంటే కొబ్బరి గింజతో పోల్చొచ్చు. అన్ని గింజల్లో పెద్ద గింజది. ఇంకా చాలా ఉండవచ్చు పెద్ద గింజలు, వాటితో పోల్చలేదు దేవుడు. దేంతో పోల్చినాడో తెలుసా? ఆవగింజతో పోల్చినాడు. కారణం, మన జీవితాల్లో ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా విశ్వాసాన్ని మనం ఏం చేసుకోవాలో తెలుసా? కాపాడుకోవాలి. విశ్వాసాన్ని చూపించాలి. విశ్వాసాన్ని వదులుకోకుండా విశ్వాసాన్ని కలిగి జీవించాలి. ఇంకో విషయం కూడా నేను మీకు చెప్తాను. విశ్వాసము అనేది ఒక విశ్వాసి అల్ప విశ్వాసిగా మారటానికి ఎంత సమయం పడుతుంది? ఒక విశ్వాసి అల్ప విశ్వాసిగా మారటానికి ఎంత టైం పడుతుంది? నేను చెప్పనా? విశ్వాసము అనేది బీపీ ఆపరేటర్లో పాదరసము లాంటిది. ఎందుకో తెలుసా? నీ కుమారుడు 10వ తరగతి పాస్ అయ్యాడనుకో, నీ విశ్వాసం చాలా హైట్గా ఉంటుంది. అదే వాడు తప్పాడనుకో, తుస్సుమని దిగిపోద్ది. ఎందుకని దిగిపోద్దో తెలుసా? విశ్వాసము దిగిపోతుంది, విశ్వాసం పెరిగిపోతుంది. అలాగూ పాస్ అయితేనేమో గొప్పగా ఉంటుంది, లేకపోతే డౌన్ అయిపోద్ది. అంటే పాదరసము, బీపీ ఆపరేటర్లో పాదరసం కూడా ఏంటి? పెరుగుతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. హై బీపీ, లో బీపీ అయిపోతూ ఉంటుంది అది. అందుకనే ఇది వాస్తవమేనా? మీరు పాదరసమును, బీపీ ఆపరేటర్లో పాదరసాన్ని చూపిస్తున్నారు, ఇది వాస్తవమేనా అంటే ప్రాక్టికల్గా బైబిల్లో ఉంది ఆ విషయం. ఎలాగంటే బీపీ ఆపరేటర్ పాదరసం అని లేదు, కానీ అది ఎలా దిగిపోతుందో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నాడు, శిష్యులు ధోనిలో ప్రయాణం చేస్తున్నాడు, యేసుప్రభు నీళ్ళ మీద నడుస్తున్నాడు. నీళ్ళ మీద నడుస్తూ ఉన్నప్పుడు పెద్ద తుఫాన్ వచ్చేసింది. వీళ్ళు తుఫానుకి భూతం అని భయపడిపోతూ ఉంటే, అప్పుడు ప్రభు అన్నాడు, నేనే, భయపడకుడి, మీకు సమాధానము అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, నువ్వేనా ప్రభువా? నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద వచ్చినట్లు నువ్వు నాకేం చేయి? ఆజ్ఞాపించు. అంటే అర్థమేంటి? నేను కూడా ఎక్కడ నడవాలి? నీళ్ళ మీద నడవాలి. నువ్వు నడుస్తున్నావు కదా, అంటే నీవే అయితే నేను నీళ్ళ మీద నడిచాననుకో, నువ్వే, లేకపోతే నువ్వు పోతానువే. అంతే అర్థమా? కాబట్టి నీవే అయితే నీళ్ళ మీద వచ్చినట్లు నువ్వు నాకు ఆజ్ఞాపించండి ప్రభు అన్నాడు. కమాన్ అన్నాడు. కమాన్ అనగానే ఈ మనుషుడు ఇప్పుడు ధోనిలో నుండి ఎక్కడ కాలు పెట్టాలి? నీళ్ల మీద. ఈ కాలు పెట్టాడు. ఇది మోపైతేనే ఏ కాలు పెట్టాలి? ఇది మోపకపోతే, ఇది దిగిపోయింది అనుకో, ఇది పెట్టగలడా? పెట్టలేడు. లేకపోతే రెండు దూకెత్తాడా? దూకలేడుగా. ఈ కాలు పెట్టాలి. ఈ కాలు మోపైంది, నీళ్ళ మీద ఆనింది, దిగిపోవట్లేదు. అప్పుడు ఈ కాలు పెట్టాడు. అప్పుడు ఈ మనిషిలో ఏముంది? విశ్వాసం పరిపూర్ణంగా ఉంది. అందుకే నిలబడ్డాడు నీళ్ళ మీద. నడుస్తున్నాడు. నడుస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎంత ఆనందమో తెలుసా? ఎంత ఆనందం అంటే ములక చెట్టు ఎక్కారంటారు కదా, అక్కడికి ఎక్కేశాడు. అంత ఆనందంగా వెళ్ళిపోతా ఉన్నప్పుడు వెంటనే గాలి వచ్చింది. గాలిని చూచి ఏమైపోయాడు? భయపడిపోయి ఏమైపోయాడు తెలుసా? మునిగిపోయాడు. అప్పుడు ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి. ధోనిలో నుండి కాళ్ళు పెట్టినప్పుడు విశ్వాసి, గాలిని చూచి భయపడినప్పుడు ఎవరతను? ఎన్ని నిమిషాలు పట్టింది? అవును, నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో విశ్వాసం అనేది అప్పటికే ఉంటుంది, అప్పటికే పోతాయి. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, మంచి పోరాటము పోరాడి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టించి తిని. నా కొరకు ఏముంచబడిందో తెలుసా? అంటే విశ్వాసం కూడా కాపాడుకోవాలి. విశ్వాసం కూడా కాపాడుకోవాలి.
ఎందుకు విశ్వాసం కూడా కాపాడుకోవాల్సి ఉందో తెలుసా? అది మారిపోతూ ఉంటుంది, పరిస్థితులను బట్టి అటా ఇటు ఇటు అటు మారిపోతూ ఉంటుంది. అందుకనే బీపీ ఆపరేటర్లో హైగా ఉన్న పాదరసం పేతురులో మళ్ళీ గాలిని చూడంగానే ఏమైపోయిందో తెలుసా? డౌన్ అయిపోయింది. ఈ విధంగా విశ్వాసము పెరుగుతుంది, తర్వాత ఏమవుతుంది? అందుకనే విశ్వాసి కాస్త అప్పటికప్పుడు ఏమైపోయినాడో తెలుసా? అల్ప విశ్వాసి అయిపోయినాడు. ప్రభువే చెప్పాడు, ఆ రీడింగ్ చూసి ప్రభువే చెప్పాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డా. కాబట్టి అల్ప విశ్వాసం అంటే విశ్వాసం ఏమవుతుందో తెలుసా? మారిపోతుంది. ఇంకో విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటి ఆ విషయమో తెలుసా? ప్రభువుకి ఒక భక్తునిలో, ఒక విశ్వాసిలో ఆయన చూడగోరేది ఏంటో తెలుసా? విశ్వాసమే. మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా. ఏం కనుగొనునా? విశ్వాసం కనుగొనునా. అందుకే మన జీవితాల్లో ఏం కలిగి ఉండాలో తెలుసా? విశ్వాసమును మనం కలిగి ఉండవలసిన వారమంటున్నా. నీ విశ్వాసము నా విశ్వాసం ఎలా ఉందో ఈ రాత్రి కాలము నువ్వు పరీక్షించుకో. కానీ ఆ గ్రుడ్డివాడిలో విశ్వాసం గొప్ప విశ్వాసం. విశ్వాసాన్ని గురించి దేవుడు పనిచేస్తాడని చెప్పాం కదా. అంతేకాదు, బైబిల్లో దేవుడు ఎవరిని త్వరగా మెచ్చుకోడు. బైబిల్ ఇలా చెప్తుంది, ప్రభువా దోషములను నువ్వు కనిపెట్టి చూచిన యెడల ఎవడు నిలవగలడు? దోషాలను కనిపెట్టి చూస్తే ఎవడు నిలవగలడు? ప్రభువా దేవదూతల్లో లోపాలు కనుక్కుంటున్నాడంట దేవుడు. ఎక్కడ? దేవదూతల్లో లోపాలు కనుక్కుంటున్నాడంట. దేవదూతల్లోని లోపాలు ఉంటే మన జీవితాల్లో ఎన్ని లోపాలో? ఇన్ని లోపాలు కలిగిన మనము దేవుని దృష్టిలో ఎలా నిలబడగలుగుతాం? కానీ మెచ్చుకుంటాడు నిన్ను. దేన్ని బట్టి మెచ్చుకుంటాడో తెలుసా? ఉచితంగా త్వరగా మెచ్చేసుకోవాలి దేవుడు అంటే విశ్వాసం కలిగి ఉంటే చాలు. ఏం కలిగి ఉంటే చాలు? బైబిల్లో కొన్ని మాటలు మీకు చూపిస్తాను. ఏంటి ఆ మాటలు అంటే, ఒక ప్రధాని, ఒక శతాధిపతి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను అధికారమునకు లోబడిన వాడిని, ఒకడు పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు, కానీ నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుతూ ఇంట్లో పడి ఉన్నాడు, మాట మాత్రం చెప్పు, నా దాసుడు ఏమవుతాడు? బాగుపడతాడు, స్వస్థపడతాడు. మాట మాత్రం చెప్పు, నా దాసుడు బాగుపడతాడంటే యేసుప్రభు ఏం చేశాడో తెలుసా? ఏ మాట చెప్పకుండా ఏం చేశాడు? ఏ మాట చెప్పాడో తెలుసా? చుట్టూ చూశాడు ఆయన. ఎవరంగా చూశాడు? చుట్టూ చూశాడు. చుట్టూ ఇశ్రాయేలీలందరినీ చూచి అన్నాడు, ఇశ్రాయేలీల్లో ఇంత గొప్ప విశ్వాసము ఎవరికైనా ఉన్నట్టు నేను చూడలేదు. కాబట్టి ఇశ్రాయేలీలు ఇంత గొప్ప విశ్వాసం ఎవ్వడికి లేదు. ఇతనికేముంది అంటే అంతమందిలో అప్రిషియేట్ చేసినాడా లేదా? అభినందించినాడా లేదా? అభినందించినాడు. ఏముంటే నువ్వు అభినందించబడతావో తెలుసా? దేవుని చేత అభినందించబడతావో తెలుసా? విశ్వాసమును బట్టి. అందుకనే మన జీవితాల్లో మనం ఏం కాపాడుకోవాలో తెలుసా? విశ్వాసమును కాపాడుకోవాలి. మొట్టమొదటిగా విశ్వాసం మన జీవితాల్లో కలిగి ఉండవలసిన వాడు. ఈ గుడ్డివాడికి విశ్వాసం ఉంది కనుకనే సాకులు చెప్పకుండా వాడు వెళ్ళిపోయినాడు. ఎక్కడికి? సిలోయమనే కోనేటికి. 2 అక్కడ ఒక మాట రాయబడింది, వాడు వెళ్ళి కడుగుకొని అని రాయబడింది. కడుగుకొనుట అనే మాట దేన్ని చూపిస్తుందంటే అతనిలో ఉన్న ఇంకో లక్షణాన్ని చూపిస్తుంది, విధేయత. ఏంటిది? 1 ఏం కలిగి ఉన్నాడు? 2 ఏం కలిగి ఉన్నాడు? విధేయత. కడుక్కోమంటే కడుక్కున్నాడా? తుడుచుకున్నాడా? కడుక్కున్నాడు. దేంతో కడుక్కున్నాడు? సిలోయం అనే నీటిని తీసుకొని కళ్ళు కడుక్కున్నాడు. అంటే విధేయత చూపాడు. చెప్పింది చేశాడు, చెప్పిన దానికి ఇంకొకటి చేయలేదు. కాబట్టి విధేయత చూపాడు. విశ్వాసము, విధేయత, ఈ 2 లక్షణాలు గుడ్డివానికి ఏమిచ్చిందో తెలుసా? చూపునిచ్చింది. ఏమిచ్చింది? ఈ 2 లక్షణాలు. ఒకటి విశ్వాసము, రెండవది ఏంటి? విధేయత. ఈ 2 లక్షణాలు గుడ్డివానికి చూపునిచ్చింది. గుడ్డివాడు చూపు పొందాడు. ఒక్కసారి కళ్ళు గడుక్కొని అలా తెరిచాడో లేదో సమస్తము తేటగా కనబడుతుంది. ఎవరికి? గుడ్డివాడికి. తేటగా చూడగలుగుతున్నాడు. తల్లి గర్భము నుండి బయటకు వచ్చింది మొదలుకొని ఎప్పుడూ చూడని ఆ మనుషుడు, తన తల్లి ఎలా ఉంటుందో తెలియదు, తన తండ్రి ఎలా ఉంటాడో తెలియదు, పుట్టింది మొదలుకొని గుడ్డివాడు. ఆ గుడ్డివాడైన ఈ మనుషుడు ఈరోజు చూస్తుంటే ఆశ్చర్యపోతున్నాడు. తన కళ్ళు తానే నమ్మలేకపోతున్నాడు. ఏంటి ఇంత గొప్ప కార్యమా? అవును, గొప్ప కార్యమే. ఈ గొప్ప కార్యాన్ని అనుభవించి ఆ మనుషుడు వెళ్ళిపోతున్నాడు. ఈ మనుషునికి రెండవది ఏముందో తెలుసా? విధేయత ఉంది. దేవుని ప్రజలమై మందిరానికి వస్తూ ఆరాధిస్తూ గొప్ప కార్యాలు చేస్తున్నామని భ్రమిస్తూ విధేయత కలిగి ఉన్నామా? మన జీవితాల్లో విధేయత ఉందా?
దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నామా? దేవుని దాసులకు విధేయత చూపిస్తామా? దేవుని యొక్క చిత్తానికి విధేయత చూపిస్తున్నామా? మన జీవితాల్లో చాలాసార్లు విధేయత అని అనుకుంటున్నాము, కానీ మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాం. దేవుని చిత్తానికి ఏం చూపట్లేదో తెలుసా? విధేయత చూపట్లేదు. ఎప్పుడు చూపిస్తావో తెలుసా విధేయత? నష్టము జరిగినప్పుడు చూపిస్తాం. మొట్టమొదటిగా విధేయత మనం చూపట్లేదు. ఎప్పుడు? అన్నీ అయిపోయిన తర్వాత, నష్టము జరిగిపోయిన తర్వాత, ఇక మన వల్ల కాదురా అన్నప్పుడు, అప్పుడు విధేయత చూపటానికి ఎవరి దగ్గరికి వస్తున్నావు? దేవుని దగ్గరికి వస్తున్నావు. ఒక ఉదాహరణ చెప్పనా? నినివే పట్టణానికి వెళ్ళమంటే ఆ మనుషుడు ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు పట్టణానికి వెళ్ళాడు. ఎప్పుడు దాకా విధేయత రాలేదో తెలుసా ఆయనకి? చాప కడుపులోకి వెళ్ళేదాకా విధేయత రాలేదు. చాప కడుపులోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమొచ్చింది ఆయనకి? విధేయత వచ్చింది. ఆ విధేయత కూడా అరాకొర విధేయతే. చాప కడుపులోకి వెళ్ళేదాకా విధేయత రాలే ఈ మనుషునికి. అవును, మన జీవితాల్లో చాలాసార్లు నష్టము జరిగేంత వరకు అవిధేయత చూపిస్తానే ఉంటాం. నష్టము జరిగిన తర్వాత అప్పుడు విధేయత చూపడానికి వస్తాం. అదేదో ముందు చూపొచ్చుగా. ముందు చూపితే బాగుండు కదా. ఎలాంటి విధేయత చూపిస్తున్నారో ఒక సంగతి నేను మీకు చెప్తాను. ఒక దైవజనుడు, ఆ దైవజనుడు పెళ్ళిళ్ళు చేస్తాడు. ఏం చేస్తాడు? పెళ్ళిళ్ళు చేస్తాడు, మ్యారేజెస్ చేస్తాడు. వారములో 5-6 మ్యారేజ్లు చేస్తాడు. అంత బిజీ పాస్టర్ అన్నట్టు. ఆయన భార్యకి ఆరోగ్యం బాగలేదు. మొత్తము ఒకటే మయంగా పెళ్ళిళ్ళు సీజన్ ఏమో, మొత్తానికి పెళ్ళిళ్ళు ఒకటే పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉన్నాయి. ఒకరు అన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళొచ్చేసిన తర్వాత చివరికి ఒక పెళ్ళి ఉంది, ఆ పెళ్ళికి వెళ్ళాల్సి ఉన్నప్పుడు ఆయన భార్యను పిలిచి అన్నాడు, అమ్మా, అన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళొచ్చాను, మీరేమో బాగోలేదని బట్టలు ఉతకలేదు, అన్ని మూలలు ఉన్నాయి, ఇప్పుడు పెళ్ళికి వెళ్ళటానికి నాకేమి లేవు, బట్టలు లేవు. ఒక జత ఉంది, కొత్త జత. మన మందిరానికి వచ్చేవాడు అన్నాడు, అన్నా నేను నీ మందిరానికి వచ్చినా నువ్వు నా చేత బట్టలు కుట్టించుకోవట్లేదు, ఎక్కడెక్కడో కుట్టించుకుంటున్నావు అంటే వాడికి ఇచ్చాను. వాడేమో ఒక కాలు అంగుళం పొడుగు పెట్టాడు, కాబట్టి అది వేసుకెళ్తే బాగోదు. ఒక కాలు పొట్టిగా ఒక కాలు పొడుగ్గా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తావంటే, నీవు ఒక రంగులం కత్తిరించి ఒక రంగులు మడత పెట్టావనుకో, ఏమైపోద్ది? సరిపోద్ది. కాబట్టి నేను రేపు దాన్ని వేసుకెళ్ళిపోతాను, నువ్వు బట్టలు ఉతకపోయినా పర్లేదు అన్నాడు. అబ్బో నడువు నొప్పులయ్యా, నేను చేయలేను అంది. నడువు నొప్పులు నేను చేయలేనంటే సరే అని చెప్పి కూతురుకి చెప్పాడు. కూతురుని పిలిచి, అమ్మా ఇది నా పరిస్థితి, ఒక రంగులం మడత పెట్టి ఒక రంగులం కుట్టావనుకో ఏమవుద్ది? నేను పెళ్ళికి వెళ్తాను అంటే ఆమంది, నేను పొద్దున్న నుండి సీరియల్ చూసి అలసిపోయాను నాన్న, నేను కుట్టలేనంది. ఇప్పుడు ఎవరు కుట్టలేదు? భార్య కుట్టలేదు, కూతురు కుట్టలేదు. సరే అదే వేసుకుపోతానులే అని ఆయన మంచానికి అడ్డం పడి ఆయన బాధలో ఆయన ఉన్నాడు. మధ్యరాత్రిలో భార్యకు గుర్తొచ్చింది. వచ్చి, అయ్యో నా భర్త అడిగాడు, రేపొద్దున కాలు ఒకటి పొడుగు ఒకటి పొట్టితో వేసుకెళ్తే ఏం బాగుంటుంది అని చెప్పి ఆమె లేచి ఒక రంగు కత్తిరించి ఒక రంగులో మడత పెట్టి కుట్టేసింది. తెల్లవారుజామున కూతురు గుర్తొచ్చింది, ఆమె ఒక రంగులను కత్తిరించేసింది, ఒక రంగులో మడతెట్టేసింది, మోకాల దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఏ వేసుకెళ్తాడు ఆయన? ఇప్పుడు మోకాలు దాకా వేసుకెళ్ళలేడు కదా. ఒక కాలు మోకాలు దాకా వచ్చింది, ఒక కాలు కింద పాదం దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా ఉంటుంది ఆయన పరిస్థితి? అదే చెప్పగానే లోబడితే ఈ నష్టం ఉండేదా? చెప్పగానే లోబడలేదు గనక నష్టము. ఆత్మీయ జీవితంలో కూడా నష్టమే. అందుకనే దేవుని మాటకు విధేయత చూపు. ఎప్పుడైతే విధేయత చూపిస్తావో మన జీవితంలో దేవుని గొప్ప మేళ్ళు మనం చూస్తాం. లేకపోతే యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 3:36. యోహాను సువార్త 3వ అధ్యాయం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. కుమారునికి విధేయత చూపువాడే ఏం గలవాడు? నిత్య జీవము గలవాడు. విధేయత చూపని వాని మీద ఏమి నిలబడుతుందో తెలుసా? దేవుని ఉగ్రత. అందుకనే నేడు మన జీవితాల్లో ప్రభువు యేసుక్రీస్తు వారికి మనం అన్ని విషయాల్లో ఏం చూపవలసిందో తెలుసా? విధేయత చూపాలి. ఇప్పుడు చెప్పు, గుడ్డి వాళ్ళలో ఉన్న లక్షణాలు రెండేంటి? 1 విశ్వాసము, 2 విధేయత కలిగి ఉన్నాడు. 3వదిగా అతడు కలిగి ఉన్న 3వ లక్షణం ఏంటో తెలుసా? సాక్ష్యం ఇచ్చుట. ఏమిచ్చుట? ఏంటి అతను ఇచ్చిన సాక్ష్యం?
ఆయన పాపియో కాడో నాకు తెలియదు, ఒకటి మాత్రం నాకు తెలుసు, గుడ్డివాడినైనా నేను ఏం చేయగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను. అంటే సాక్ష్యం అంటే ఏంటో తెలుసా? యేసు ప్రభు నమ్మకం ముందున్న జీవితానికి, యేసు ప్రభు నమ్మిన తర్వాత పొందిన జీవితానికి ఉన్న వ్యత్యాసమే ఏంటో తెలుసా? సాక్ష్యం. ఉందా సాక్ష్యం నీ జీవితంలో? ఆ సాక్ష్యాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా? సాక్ష్యం అంటే గంటల గంటల వర్తమానాలు కాదు. నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న మార్పు, నీ జీవితంలో నువ్వు పొందిన ఆ రక్షణ ఆనందం, నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన ఆ రక్షణ ఆశీర్వాదాలు ఏదైతే ఉన్నాయో అవి లోకమునకు నువ్వేం చేయాలో తెలుసా? ప్రకటన చేయాలి, ప్రచురించాలి. అలా నువ్వు చేయగలిగినప్పుడే, అలా మన జీవితంలో ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడే ప్రభువుని గురించి మనం ఏమిచ్చినట్టో తెలుసా? సాక్ష్యం ఇచ్చినట్టు. ఇక్కడ ఒక ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్న ఏమంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద పలికిన చివరి మాట ఏమిటి? ఈ భూమి మీద పలికిన చివరి మాట ఏమిటి? చివరి మాట ఏంటి? యుగ సమాప్తి వరకు సదాకాలము ప్రభు పలికిన చివరి మాట ఏమిటి అంటే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8, 9 వచనాలు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి ఈ మాట చెప్పి వెళ్ళిపోయినాడు. దిస్ ఈజ్ ద లాస్ట్ వర్డ్. ఎవరి నోటి నుండి? యేసు ప్రభువారి నుండి. ఏంటా లాస్ట్ మాట ఏంటో తెలుసా? భూదిగంతముల వరకు నాకేమై ఉండండి. ఉన్నావా? సాక్షిగా జీవిస్తున్నావా? ఎక్కడ సాక్షిగా జీవిస్తున్నావు? భయపడి బ్రతుకుతున్నావు? భయపడవలసిన అవసరం లేదు. మన కొరకు మిషనరీలు, మన కొరకు ఎంతోమంది గొప్ప దైవజనులు హతసాక్షులైతేనే ఇవాళ మనం విశ్వాసంలో ఉన్నాం. వాళ్ళు హతసాక్షులు కాకపోతే మన విశ్వాసంలో ఉండగలిగే వాళ్ళమా? కానీ ఇవాళ వాడేదో అంటాడు, వీడేదో అంటాడు అని చెప్పి భయపడిపోతున్నావు. భయపడిపోవాల్సిన అవసరం లేదు. ప్రాణాలను, అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, మా ప్రాణమును మాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. ప్రాణాలు మనకు ప్రియమైనవి కావు. మన ప్రభువు కంటే మన ప్రాణం ప్రియమైనది కాదు. అందుకే లేఖనం ఇలా చెప్తుంది, దానిని కాపాడుకునేవాడు, దాన్ని దక్కించుకునేవాడు తన ప్రాణమును పోగొట్టుకుంటాడు. తన ప్రాణమును దక్కించుకునేవాడు దాన్ని ఏం చేస్తాడు? పోగొట్టుకుంటాడు. ప్రాణం కావాలా? పరలోకం కావాలా? ఏది కావాలి? ఈ దినాల్లో మనం ప్రాణమే చూసుకుంటున్నాం. పరలోకం చూస్తున్నావా? ప్రాణమే ముఖ్యం కదా మనకి. ఎవరి ప్రాణం వాడికి తీపి కదా. ప్రాణాన్ని ప్రేమించినంతగా దేవుని రాజ్యాన్ని ప్రేమిస్తావా? దేవుడు అన్నాడు కదా, నా రాజ్యమును నా నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకేం చేయబడుతుంది? అనుగ్రహించబడతాయి అని ప్రభు చెప్పాడు. కాబట్టి ప్రాణాన్ని చూసుకుంటున్నావు, దేవుని రాజ్యాన్ని చూస్తావా? ప్రభు చెప్పాడు, భూదిగంతముల వరకు నాకేమై ఉండండి, సాక్షులై ఉండండి. భూదిగంతాల వరకు మనము ప్రభువుకి ఎవరమై ఉండాలో తెలుసా? సాక్షులుగా ఉండాలి. సాక్ష్యం ఇస్తావా? సాక్ష్యం ఇవ్వగలుగుతావా? అందుకనే సియోను గీతాలో ఒక పాట ఉంది, రాళ్ళాచే కొట్టబడిరి, రంపాలాచే కోయబడిరి, రాళ్ళాచే కొట్టబడిరి, రంపాలాచే కోయబడిరి, పరమదర్శనముంది, పరమదర్శనముంది, సువార్తను చాటించిరి, నీ సాక్ష్యము ఏది? నీ బలియార్పణ ఏది? నీ సాక్ష్యము ఏది? నీ బలియార్పణ ఏది? దేనితో కొట్టబడ్డారు? రాళ్లతో. దేని చేత కోయబడ్డారు? రంపము చేత కోయబడ్డప్పుడు ఒక్కసారిగా ప్రాణం పోద్దా? ఒక్కసారిగా ప్రాణం పోద్దా?
ఒకసారి ఇలా కోసి మళ్ళీ ఇలా కోసి మళ్ళీ ఇలా కోసి ఇలా కోస్తే ఎంత విలవిల్లాడిపోయి ఉంటారో, అంత విలవిల్లాడిపోయిన ప్రాణమును వారు ప్రియమైనదిగా ఎంచలేదు. ప్రాణాలు పెట్టేశారు వాళ్ళు ప్రభు కొరకు. నీ కొరకు ఏ హేతువు లేకుండా, ఏ కారణము లేకుండా నిన్ను ప్రేమించి ప్రాణమిస్తే ఈనాడు ప్రభు కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? కనీసం ప్రభు అంటాడు, ప్రాణం ఈ లేకపోయావు, సాక్షిగా అన్నా ఉండు. ఎవరి కొరకు సాక్షిగా ఉండు? ప్రభు కొరకు సాక్షిగా ఉండు. ప్రభు గురించి ప్రకటించు, ప్రభు గురించి తెలియచేయి. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అసలు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎవరిగా ఏర్పరచుకున్నాడు తెలుసా? ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఎవరు? మనమే ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు మనమే. ఎందుకే ఇలా చేశాడు? ఎందుకో తెలుసా? ఆయన గుణాతిశయములను ఏం చేయాలని? ప్రచురము చేయాలని. ఏం చేయాలని? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలని కదా దేవుడు మనల్ని, చీకట్లో ఉన్న మనల్ని ఎక్కడ తెచ్చాడు? ఆశ్చర్యకరమైన వెలుగు. చీకట్లో ఉంటే ఉన్నారులే, పోతే పోయారులే అనుకోలేదు. ఆయన తీసుకొచ్చి ఆశ్చర్యకరమైన వెలుగులో పెట్టాడు. ఎందుకు? ఆయన గుణాతిశయములను ప్రొక్లైమ్ చేయాలి, ప్రకటన చేయాలా, ప్రచురించాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కానీ మనము అవి ప్రకటన చేయట్లేదు. ఆయన గుణాతిశయములను ప్రకటన చేయట్లేదు. ఆయన గురించి సాక్ష్యం ఇవ్వట్లేదు. ఈ మనుషుడు క్రొత్తవాడే, గుడ్డివాడే. చూపు పొందిన తర్వాత ఇతడిచ్చిన సాక్ష్యము చూడు. ఒకప్పుడు గుడ్డివాడిని, ఇప్పుడు నేనేం చేయగలుగుతున్నాను? చూచుచున్నాను. వాళ్ళు వచ్చేసారు. ఎవరు వచ్చారో తెలుసా? శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు వాళ్ళందరూ వచ్చేసారు. వచ్చేసి, అరే గుడ్డోడేంటి అట్లా నడుస్తున్నాడు? ఇంతవరకు ఎవరైనా తీసుకెళ్తే లేకపోతే కర్రపోటు వేసుకుంటూ నడిచేవాడు, ఇప్పుడేంటి టీవీగా నడుస్తున్నాడు. నడుస్తూ అప్పుడప్పుడు ఆగిపోతున్నాడు. ఎందుకు ఆగిపోతున్నాడు తెలుసా? పెద్ద కొబ్బరి చెట్టు చూశాడు. చూసి, ఓహో, వాళ్ళు చెప్పారు, నా స్నేహితులు ఒక రోజు కొబ్బరి బండాన్ని తెచ్చి నాకు ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను నీళ్లు తాగాను తప్ప అది పచ్చగా ఉంటుందో ఎర్రగా ఉంటుందో నాకు తెలియదు. ఏంటిది అంటే, ఆ చెట్టు చాలా పెద్దగా ఉంటుందిరా, దాని ఆకులు చాలా పొడుగ్గా ఉంటాయిరా, దానికి కాస్తగిరి కాయలు, అందులో నీళ్లు ఉంటాయిరా అని చెప్తే, ఓహో ఇదనుకుంటా. ఏంటిది? కొబ్బరి చెట్టు. ఇక దానంగా చూస్తున్నాడు కొబ్బరి చెట్టు. ఇంకా ఇలా వీడు ఎక్కడ పడితే అక్కడ ఏదైతే గుర్తొస్తో అది చూసుకుంటా టీవీగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళకి అనుమానం పట్టి, ఆ అనుమానం తీరక వచ్చి, గుడ్డోడు నువ్వేనా అన్నారు. వాడన్నాడు, ఒకప్పుడు. ఎప్పుడు? ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఒకప్పుడు గుడ్డోడ్నే, మరి ఇప్పుడు ఎట్లా? నేను చూస్తున్నాను. ఇప్పుడు ఎవరు బాగు చేశారు? ఒక ఆయన వచ్చి బురద పూసి శిలోమే కొన్నేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు. కడుక్కున్నా, నాకు చూపొచ్చింది అంటే వాళ్ళు అన్నారు, పాపి ఆయన అన్నారు. ఆయన పాపిరా, పాపి అయిన మనుషుడిని కళ్ళు తెరవజేశాడరా అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, పాపియో కాడో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, గుడ్డివాడిని అయినా నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? చూస్తున్నాను. అంటే వాళ్ళకు అనుమానము తీరక, ఇంకా గుడ్డోడురా అంటారు కొంతమంది, కాదురా వాడిని పోలిన వాడురా ఇంకొకడురా అంటారు కొంతమంది. మనిషిని పోలిన మనుషులు ఉంటారా? మనిషిని పోలిన మనుషులు ఉంటారా? ఎంతమంది ఉంటారు? 7. లెక్క పెట్టారా? భలే చెప్పేస్తున్నారు మీరు. 7 కంటే ఎక్కువ ఉంటే ఏం చేద్దాం వాళ్ళని? ఏదో ఒకటి అనేసాడు కాబట్టి ఇంకా అది ఆ తోక పట్టుకొని వెళ్ళిపోతున్నాం మనం. మనిషిని పోలిన మనుషులు ఉంటారా అంటే ఉంటారు. నేను ఒక రోజు విజయవాడ బస్ స్టాండ్లో నిలబడితే ఒక ఆయన వచ్చాడు. 2736 నెంబర్ గల బస్సు ఆగిపోయింది సార్ అన్నాడు. 2736 నెంబర్ ఆగిపోతే నన్ను ఎందుకు అడిగావన్నాను. మీరు డిపో మేనేజర్ కాదా అన్నాడు. అంటే డిపో మేనేజర్ నాకులాగానే ఉంటాడంట ఆయన. అందుకనే డిపో మేనేజర్ అనుకున్నాడు. నేను డిపో మేనేజర్ని కాదయ్యా అన్నాను. తర్వాత ఇంకొకడు వచ్చాడు. నేను అక్క ఇద్దరం బండి మీద ఒక ఊరు దర్శించడానికి వెళ్తుంటే ఒకడు వచ్చాడు. సార్ ఆపేసి, సార్ మా బిల్లులు అవ్వలేదు, ఇదిగో ఆ బావి తవ్విచ్చాం, బిల్లు అవ్వలేదు, ఈ రోడ్డు వేసాం, బిల్లు అవ్వలేదు, మా బిల్లు ఎప్పుడు చేస్తారన్నాడు. నీ బిల్లులకి నాకు సంబంధం ఏందిరా? నేను బిల్లులు చేయటం ఏంటిరా అంటే, కాదు సార్ మీరు ఎంఆర్ఓ కదా, మీరు ఎండిఓ కదా అన్నాడు.
నేను ఎండిఓని కాదు, నేను దేవుని సేవకుడు. అంటే మా ఎండిఓ కూడా మీకులాగానే ఉంటాడండి. అంటే మనిషిని పోలిన ఎవరు మనుషులు ఉంటారు. ఈ మనిషిని పోలిన మనుషులు ఉంటారు కాబట్టి అలాగే అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు అన్నారు వాడు కాదు వాడిని పోలిన ఇంకొకడు అనుకుని, వీళ్ళకి అనుమానాలు తీరక ప్రశ్నలు వాళ్ళ మదిలో మెదులుతూ వాళ్ళు వచ్చి నేరుగా వాళ్ళ అమ్మ నాన్న అడిగారు. ఏమని? ఆ గుడ్డబ్బాయి మీ ఓడేనా? మా ఓడే. వాడి కళ్ళు ఎలా తెరవబడ్డాయి? ఏమో మాకు తెలియదు. వాడికి వయసు వచ్చింది కాబట్టి వాడినే. సరే వాడికి వయసు వచ్చింది, మరి వీళ్ళ వయసు ఎక్కడికి వెళ్ళిపోయింది? వాడికి వయసు వచ్చిందని చెప్పారు వీళ్ళు, మరి వాడికంటే వీళ్ళు పెద్దవాళ్ళు కదా, వీళ్ళ వయసు ఎక్కడికి వెళ్ళిపోయింది? అంటే యేసు ప్రభు బాగు చేశాడని అంటే వెలివేస్తారని భయపడి యేసు ప్రభు బాగు చేశాడని చెప్పలేక వాడికి వయసు వచ్చింది కనుక వాడినే ఏం చేయండి. నేను ఒక మాట అంటాను ఇక్కడ, పుట్టిన మొదలుకొని గుడ్డివాడైన తమ కుమారునికి కళ్ళొస్తే చూపు పొందితే సంతోషం లేకుండా అయిపోయారు ఎవరు? తల్లిదండ్రులు. ఏం లేకుండా అయిపోయారో తెలుసా? సంతోషం లేకుండా అయిపోయారు, భయముతో ఉండిపోయారు, సాక్ష్యం ఇయ్యలేని వాళ్ళు అయిపోయారు. ఈనాడు మన జీవితాల్లో చాలామంది అదే భయములో ఉండి యేసు ప్రభుని ఒప్పుకోలేక సాక్ష్యం ఇయ్యలేక నష్టపోయే పరిస్థితుల్లో ఉన్నామేమో. జాగ్రత్త. ఆ తల్లిదండ్రులు సంతోషించలేదు. ఏదైతే అయింది, మా కొడుకు కంటే ఎక్కువ, వాడి చూపు కంటే ఎక్కువ, ఎంతమంది ఉన్నారు, ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి, ఇన్ని సిస్టమ్స్ ఉన్నాయి, ఇన్ని పథకాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, మా వాడి కళ్ళు తెచ్చినాయా? తెలియదు. ఆయన తెచ్చాడు. ఒప్పుకుంటాం ఆయన్ని? ఒప్పుకున్నావా? వారు ఒప్పుకోలేకపోయారు. వయసు వచ్చింది వాడిని అడగండి అన్నారు. వాళ్ళు వచ్చేసారు. వచ్చేసి మళ్ళీ అడిగారు. మళ్ళీ అడిగితే ఆయన పాపి కాడు నాకు తెలియదు, ఒకటి తెలుసు. ఏంటది? గుడ్డివాడినైనా నేను ఇప్పుడు ఏం చేయగలుగుతున్నాను? చూడగలుగుతాను. వాళ్ళు అన్నారు, వాదానికి దిగారు. ఇతనే అన్నాడు, ఇన్నిసార్లు నన్ను అడుగుతున్నారు కదా, పుట్టుగుడ్డివాడైన నేను చూస్తున్నాను, కళ్ళు తెరవబడ్డాయి, స్వస్థత ఇచ్చాడు కాబట్టి మీరు ఆయన శిష్యులు అవ్వాలనుకుంటున్నారా అన్నాడు. ఏమన్నాడు? మీరు ఆయన శిష్యులు అవ్వాలనుకుంటున్నారా? ఏయ్, నువ్వే వాడి శిష్యుడివే, మేము మోషే శిష్యులము. ఎవరి శిష్యులము? మోషే పరలోకం నుండి పంపబడ్డాడు, మోషే వచ్చాడు ఇక్కడికి, ఈయన ఎక్కడి నుండి వచ్చాడో మాకు తెలియదు అంటే, ఆయన ఎక్కడి నుండి వచ్చాడో మీకు తెలియకపోవటం ఆశ్చర్యమే. కానీ ఒక సంగతి ఉంది. ఏంటి ఆ సంగతి తెలుసా? అని వీడు నాకులాగా ప్రసంగం చేశాడు. ఎన్ని పాయింట్ల ప్రసంగం తెలుసా? 5 పాయింట్లు విత్ జాయింట్లతో చెప్పాడు. ఎవరో ఈ గుడ్డివాడు, చూపు పొందిన గుడ్డివాడు 5 పాయింట్లు వర్తమానం చెప్పాడు. ఎవరికి? ఆ పరిసయ్యులకు, ఆ శాస్త్రులకు, ఆ పెద్దలకు, వాళ్ళందరికీ. మామూలు ప్రసంగం కాదు, సామాన్యమైన ప్రసంగం కాదు. ఇలా ప్రసంగం చేస్తే వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఒకటే కండిషన్. ఏం కండిషన్ అంటే, పాపి అని ఒప్పుకుంటే నువ్వు మాతో ఉంటావు, పాపి అని ఒప్పుకోలేదనుకో నిన్ను వెలివేస్తాం అంటే అతడు వెలివేయబట్టానికి ఇష్టపడ్డాడు కానీ పాపి, దేవుడు పాపి అంటానికి ఇష్టపడలేదు. వెలివేయబడినా పర్వాలేదు. ఎందుకో తెలుసా? నా జీవితాన్ని మార్చాడు, నా బ్రతుకును మార్చాడు, నాకు వెలిగిచ్చాడు, గొప్ప వెలిగింపు నేను పొందాను, కాబట్టి ఆయన పాపి అని ఎలా అంటాను నేను అన్ను అని. 4వదిగా ధైర్యంగా జీవించాడు. ఈ మనుషుల్లో 4వ లక్షణం ఏంటో తెలుసా? ధైర్యము. ఏం కలిగిన వాడు? వెలివేస్తారని తెలిసిన తల్లిదండ్రులు భయపడ్డారు కానీ గుడ్డివాడు ఏం చేయలేదు తెలుసా? భయపడలేదు. ఎలా ఉన్నాడు తెలుసా? ధైర్యంగానే ఉన్నాడు. ఎందుకని ధైర్యము? నిజముగా నువ్వు దేవుని దగ్గర మేలు పొందితే నీవు కూడా ధైర్యంగానే ఉంటావు. ధైర్యం నిన్నెప్పుడు సిగ్గుపడనీయదు. ధైర్యం ఎప్పుడు నిన్ను నష్టపడనీయదు. ఎందుకో తెలుసా? బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఒక లేఖనం రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. హీబ్రూ చాప్టర్ 10:35. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీ ధైర్యమును విడిచిపెట్టొద్దు, దానికి ప్రతిఫలముగా ఏం కలుగుతుంది? గొప్ప బహుమానం కలుగుతుంది. ధైర్యము కలిగి ఉంటే ప్రతిఫలంగా ఏమొస్తుందో తెలుసా? బహుమానం వస్తుంది. గొప్ప బహుమానం దేవుడు ఇస్తాడు. అందుకనే ఏం వదిలిపెట్టద్దు? ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. ధైర్యమును విడిచిపెట్టకుడి. కరోనా వచ్చిన తర్వాత
ఎందుకు వచ్చిందో తెలుసా కరోనా? ఎందుకు వచ్చింది? ఏదో రావాలని వచ్చింది, వెళ్ళాలని వచ్చింది, వచ్చినట్టు వచ్చింది, వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది అంటారా? ఎందుకు వచ్చిందో తెలుసా? ధైర్యము నేర్పటానికి వచ్చింది. ఏమి నేర్పటానికి వచ్చింది? ధైర్యము నేర్పటానికి. ధైర్యముగా ఉండుట నేర్చుకో. డబ్బు ముఖ్యం కాదు, ఆస్తి ముఖ్యము కాదు. ఆస్తి కలిగిన వాళ్ళందరూ చచ్చిపోయినారు. ఆస్తి కాదు నీ ప్రాణాన్ని కాపాడేది. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నీతి మరణము నుండి ఏం చేస్తుంది? రక్షిస్తుంది. అందుకనే ఎందుకు వచ్చిందో తెలుసా? ధైర్యాన్ని నేర్పటానికి వచ్చింది. ధైర్యము కలిగిన వాళ్ళందరూ బ్రతికారు, భయపడిన వాళ్ళందరూ ఏమయ్యారు? చచ్చిపోయారు. ఒకడు అడిగాడంట కరోనా అని, ఒకటి రాశాడు. కరోనాని అడిగాడంట, ఏమే కరోనా, ఎందుకే ఎంతమందిని చంపేశావు? కరోనా అందంట, భలే పని, నేను 2-3 చంపాను, అది చూసి వీళ్ళు చచ్చారు. నేను చంపింది కొంతమందినే, కానీ ఆ చచ్చిన వాళ్ళని చూసి వీళ్ళు భయపడి ఏమైపోయారు? చచ్చిపోయారు. వీళ్ళు కూడా రాశారు, ప్రభువునందు నిద్రించను, ప్రభువునందు నిద్రించను, ప్రభువునందు కాదు, భయపడి చచ్చను, భయపడి చచ్చను, భయపడి చచ్చను అని రాయాలి. ఎలా చనిపోయారు? కరోనా వచ్చింది, ఆక్సిజన్ అందలేదు అంటాం, యూట్యూబ్లో చూశారు, చూసి వీళ్ళు కూడా కొద్దిగా ఊపిరాడంగానే అని వీళ్ళు చచ్చిపోయారు. అలా భయపడి చనిపోయినారు చాలామంది. అందుకనే ధైర్యం తెచ్చుకో. ధైర్యము దేవుడిస్తాడు. ఎవరిస్తారు? ధైర్యము సిఎంఆర్ షాపింగ్ మాల్లో దొరకదు, ధైర్యము డిమార్ట్లో దొరకదు, స్పెన్సర్స్లో దొరకదు. ధైర్యము దొరికే స్థలం ఉంది. ఎక్కడో తెలుసా? ఎక్కడుందో తెలుసా ధైర్యం దొరికే స్థలం? దావీదు 700 మంది రాళ్ళు తీసుకొని కొట్టడానికి సిద్ధమైతే దేవుడైన యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. ఎక్కడ దొరుకుద్ది ధైర్యం? దేవుని దగ్గర దొరుకుద్ది ధైర్యం. దేవుణ్ణి బట్టి ధైర్యం వస్తుంది నీకు. అందుకనే ధైర్యంగా ఉండుట నేర్చుకో. ఎలా ఉండుట నేర్చుకో? ధైర్యంగా ఉండటం అంటే ఏంటో తెలుసా? ఏం మాత్రం భయపడక్కర్లేదు. ఎందుకో తెలుసా? నీకు నిరీక్షణ, విశ్వాసం అనేది ఉంటే ఏమవ్వో తెలుసా? భయపడవు. ఎలా ఉంటావు? ధైర్యంగా ఉంటావు. ఎలాగూ నాకు కూడా కరోనా వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? కరోనాతో వచ్చిన విశ్వాసుల్ని ఎవరూ పాతిపెట్టడానికి వెళ్ళట్లేదు, భూస్థాపన చేయడానికి ఎవరు వెళ్తలేదు. వాళ్ళు మన ఆత్మీయులు. మనము చివరి గడియల్లో వారి భూస్థాపన కార్యక్రమంలో పాలు పొందపోతే ఎలాగా అని చెప్పి అలాగూ భూస్థాపన చేయడానికి వెళ్ళాను. అక్కడ తగిలేసింది నాకు. వచ్చేసింది, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. ఇంకా డాక్టర్ అమ్మకు ఫోన్ చేస్తే, అంకుల్ మీరు చాలా డేంజర్ కండిషన్లో ఉన్నారు, హాస్పిటల్కి వెళ్ళండి, ఆక్సిజన్ పెట్టించుకోండి అని చెప్పింది ఆవిడ. నేను అన్నాను, పోయిన వారమే బల్లవర్తమానంలో చెప్పానమ్మా నేను. ఏమని? హాస్పిటల్కి వెళ్ళినోడు చచ్చిపోతున్నాడు, ఇంటి దగ్గర ఉన్నవాడు బతుకుతున్నాడని. ఇప్పుడు నేను హాస్పిటల్కి ఎలా వెళ్ళనమ్మా? కాబట్టి నేను వెళ్ళనమ్మా అన్నాను. అంకుల్ మాటే కానీ మీరు వెళ్ళండి అంకుల్ అంది. నేను వెళ్ళనమ్మా. అలాగే ఉన్నాను. అయితే నేను ఒకటి మాత్రం ప్రార్థన చేశాను, ప్రభువా కరోనా చావు నాకు ఇష్టం లేదు. ఒకవేళ నువ్వు తీసుకోవాలంటే తీసుకో, లేదు నువ్వు బాగు చేస్తానంటావా, నీ మాట నాకు ఇవ్వు, నేను ధైర్యంగా ఉంటాను. నీ వాక్యము నాకేమిస్తుంది? ధైర్యం ఇస్తుంది. నీ మాట నాకు ఇవ్వు, నేను ధైర్యంగా బతుకుతాను. కాబట్టి నువ్వు నన్ను బాగు చేస్తావా, లేకపోతే మరణానికి అప్పగిస్తావా? చెప్పేయి. దేవుడు చెప్తాడా? చెప్పాడు. ఆ రోజు నా డైలీ పోర్షన్లో దేవుడిచ్చిన మాట చెప్తాను. రండి, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయములో 21వ వచనాన్ని చదవండి. అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును. ఈ మాటను అండర్లైన్ చేసుకున్నాను. ఇక దీని వలన మరణము ఏమవదు? కలుగకపోవును. దీని వలన నీకేం రాదు? మరణము రాదు. దేవుని మాట ధైర్యపరుస్తుంది. దేవుని మాట గొప్ప ధైర్యాన్ని పుట్టిస్తుంది. దేవుని మాట లేకపోతే మనం ఎప్పుడో నశించిపోయి ఉండేవాళ్ళం. అందుకనే బైబిల్ గ్రంథంలో భక్తుడైన దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్రము నాకు ఆదరణీయని ఎడలా నా శ్రమ దినమందు నేను ఎప్పుడో నశించి ఉందును.
నేను ఎప్పుడో నశించిపోయేవాడిని. నీ మాట నాకేమిచ్చిందో తెలుసా? గొప్ప ఆదరణ ఇచ్చింది. అందుకనే దేవుని మాటలు మనకు ధైర్యం ఇస్తాయి, దేవుని వాక్యాన్ని చదివితే. అందుకనే మీ జీవితాల్లో మీరు ఏం చదవడానికి ప్రయత్నం చేయండి? వాక్యం విడిచిపెట్టొద్దు. ప్రతి దినము వాక్యం చదవండి, వాక్యము చదువుతూనే ఉండండి. సమయం కాబట్టి వాక్యము చదవండి. వాక్యాన్ని ఎప్పుడు ఏం చేయొద్దో తెలుసా? మర్చిపోవద్దు, అశ్రద్ధ చేయొద్దు. ఎందుకో తెలుసా? మాట్లాడేది వాక్యము. మనతో మాట్లాడేదేంటి? పూర్వకాలమందు నానా సమయముల్లో నానా విధములుగా మన ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. కుమారుడు అంటే ఎవరో తెలుసా? వాక్యము. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడా? బైబిల్లో ఎంపీసీ బైపీసీలు ఉన్నాయా? బైబిల్లో ఎంపీసీలు బైపీసీలు ఉన్నాయా? ఏమండి? ఉన్నాయండి. ఎంపీసీ ఉంది, బైపీసీ ఉంది, ఇంజనీరింగ్ ఉంది, పాలిటెక్నిక్ ఉంది, ఐటీఐ ఉంది, బాటనీ ఉంది, జువాలజీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎలా ఉన్నాయో తెలుసా? ఎక్కడున్నాయో తెలుసా? చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనము దేవుని మీద ఆధారపడి మోకాళ్ళ మీదకు వచ్చి ఎలా వచ్చి? ఎందుకు మోకాళ్ళ అనుభవము అంటే అర్థం తెలుసా? గొప్ప కార్యాలు జరగాలంటే మోకాళ్ళు వెయ్యాలి. ఏంటి గొప్ప కార్యాలు? ఎవడిల్లో తెలియదు, ఇంటి అడ్రస్ తెలియదు, ఎవరి కుమార్తె తెలియదు, అతను మోకరించాడు, ఒంటెలు మోకరింపజేశాడు, అతడు ప్రార్థన చేశాడు, ఆమె మొట్టమొదటిగా ఆమె వచ్చేసింది. ఒకవేళ ఇంకో ముందు బయలుదేరినా ఆమెను క్రాస్ చేసి వచ్చేసింది. ఎవరావిడ? రిబకా. మోకాళ్ళ ప్రార్థన ఉండాలా మన జీవితాల్లో? ఏ ప్రార్థన ఉండాలా? అందుకనే దైవజనుడు భక్సింగ్ గారు చెప్పాడు మాకు. ఏం చెప్పినాడో తెలుసా? మోకాళ్ళ మీద ఉండి అనుదినము దేవుని వాక్యమును ఏం చేయి? ధ్యానించు. ధ్యానం చేస్తే ఏమొస్తుందో తెలుసా? నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు ఏం చేయి? తెరవచ్చేయి. ధర్మశాస్త్రంలో ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతాం. కాబట్టి మోకాళ్ళ మీద ఉండి భక్తి శ్రద్ధలతో దేవుని వాక్యాన్ని చదివితే దేవుడు అనేక విషయాలు బయలుపరుస్తాడు. ఒకరోజు నా కుమారుడు 10వ తరగతి అయిపోయింది. 10వ తరగతి అయిపోయిన తర్వాత ఫస్ట్ నుండి 10వ తరగతి అడ్మిషన్ దగ్గర నుండి నేను ప్రార్థన చేస్తానే వచ్చాను. వాడు కూడా అన్నాడు, డాడీ నేను 10 తర్వాత ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, పాలిటెక్నిక్ చేయాలా, ఐటీఐ చేయాలా, ఏం చేయాలో మీరే చెప్పండి డాడీ అంటే, నువ్వు ప్రార్థన చేయరా, నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేశాను. 10వ తరగతి అయిపోయింది. వాళ్ళు వచ్చేస్తారు. ఎవరు? నారాయణ చైతన్య వాళ్ళు వచ్చేస్తున్నారు. వచ్చేసి మీ అబ్బాయిని మా కాలేజీలో జాయిన్ చేయండి. నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా నేను ఎక్కడ జాయిన్ చేయాలి? వాడే రావాలి, ఇంకెవడు రావద్దు. చైతన్య వాడు చుట్టూ తిరుగుతున్నాడంటే కానీ మా ఇంటికి రాలా. నారాయణ వాడు వచ్చేసాడు. వచ్చేస్తే వాడికి చెప్పేశాను, ఏమన్నానంటే 3000 కట్టేసి అడ్మిషన్ తీసేసుకున్నాను, మీ కాలేజీలో జాయిన్ చేస్తాను అన్నాను. ఎంపీసీనా బైపీసీనా అన్నాడు. ఇప్పుడు నేనేం చెప్పాలి? ప్రార్థన చేసి చెప్తాను అన్నాను. ప్రార్థన చేస్తే దేవుడు చెప్తాడా? చెప్తాడు అని చెప్పాను. వాడు వెళ్ళిపోయాడు. ఎప్పుడు రమ్మంటారు? వారానికి రా అన్నారు. వారం అంతా ప్రార్థన చేశాను. దేవుడు ఏం చెప్పలేదు. ఎంపీసీ బైపీసీ ఏమీ చెప్పలేదు. చెప్పకపోతే వారానికి వాడు నవ్వుకుంటూ వచ్చేసాడు. చెప్పాడా దేవుడు అని? చెప్పలేదురా అన్న. ఇంకో వారానికి రారా అన్నాను. ఇంకో వారానికి వచ్చాడు. వాడు నవ్వుకుంటూ వస్తున్నాడు. ఎందుకో తెలుసా? పిచ్చోడు. దేవుడు చెప్తాడంట ఎంపీసీ బైపీసీ అని వాడు ఎగతాళిగా వస్తున్నాడు. వస్తూ ఉండేసరికి ఆ వారం కూడా దేవుడు చెప్పలేదు. ఒకళ్ళు చెప్తున్నాడేమో, నా బుర్రకు అర్థం కావట్లేదు. సరే ఇంకో వారం అయింది, వాడు వస్తున్నాడు. వస్తూ ఉంటే ఇప్పుడు ఎంపీసీ బైపీసీ అంతా నీ చేదస్తం ఎందుకు? ఏదోటి చెప్పేయచ్చు కదా. బైపీసీ అని చెప్పు, లేకపోతే ఎంపీసీ అని చెప్పేసి ఏదోటి చెప్పేయి అన్నాడు అని నా మనసు అనిపిస్తుంటే కాదు, నేను ఏమైనా సరే ఈరోజు దేవుని దగ్గర మాట్లాడాలని చెప్పి బైబిల్ తీసుకొని మందిరంలోకి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నువ్వేదో ఎంపీసీ బైపీసీ చెప్తావని నేను ఇన్ని రోజులు చూశాను, నువ్వేం చెప్పలేదు. వాడేమో వచ్చేసి ఎగతాళి చేస్తున్నాడు. వాడు దేవుడు చెప్పాడా అని. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే ఏమైపోద్దయా నా బతుకు? ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నేను అవమానపాలవుతాను, నీ నామాన్ని కూడా అవమానపరిచిన వాడిని అవుతాను కదా. నువ్వు నాతో మాట్లాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎంపీసీ అయినా బైపీసీ అయినా నువ్వు చెప్పినా చెప్పకపోయినా అది వేరే లెక్క, కానీ నా ఇష్ట ప్రకారం అయితే నేను ఏదో దాంట్లో జాయిన్ చేస్తాను. నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవాలనుకోవట్లేదు. నేను నీ ఇష్టం చేయాలనుకుంటున్నాను. నా కుమారుని విషయంలో నీ చిత్తం చేయాలనుకుంటున్నాను. నువ్వు చెప్తావా అంటే
అని మోకరించి ప్రార్థన చేస్తున్నాను. నా డైలీ పోర్షన్ చదువుతున్నాను. చదువుతుంటే మందిరం యొక్క తూర్పు గుమ్మము నుండి ఒక నది ప్రవహిస్తుంది. 1000 మూరలు కొలిస్తే శీలమండల లోతుంది. 1000 మూరలు కొలిస్తే మోకాళ్ళ లోతు వచ్చింది. ఇంకో 1000 మూరలు కొలిస్తే నడుము లోతు వచ్చింది. ఇంకో 1000 మూరలు కొలిచి చూస్తే అందనంత లోతు వచ్చేసింది. ఆ నదికి ఇరువైపులా చెట్లు ఉన్నాయి. ఆ నదికి ఇరువైపులా చేపలు పట్టే వాళ్ళు వలలు వేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ నదికి ఇరువైపులా ఆ చెట్ల మీద ఎన్నో పక్షులు జంతువులు నివసిస్తున్నాయి. ఆ చెట్ల కింద ఆ నది ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ సమస్తం బ్రతుకుతాయి. ఆ చెట్ల కాయలు ఆహారానికి, దాని ఆకులు ఔషధానికి అని ఉంది. ఔషధము అన్న దగ్గర ఆగిపోయాను. ఆగిపోయి ఇంగ్లీష్ బైబిల్ తెరిస్తే ఔషధం అంటే డ్రగ్గా మెడిసినా అని తెరిస్తే మెడిసిన్ అని ఉంది. ఏముంది? మెడిసిన్. అంటే ఇప్పుడు నేను ఎక్కడ జాయిన్ చేయాలా? సరే, ఇప్పుడు ఇంకా పైకి వెళ్దామని చెప్పి చదివిన దాన్ని మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ చదువుతా వస్తే చెట్లు, కాయలు, మొక్కలు, ఇవి బోటనీ. సమస్త జీవరాశి, మనుషులు, ఇది జువాలజీ. బోటనీ జువాలజీ ఎక్కడ ఉంటుంది? బైపీసీలో ఉంటుంది. ఆ బైపీసీలో ఉంటుందని ఎవరు చెప్పారు నాకు? బైబిల్ చెప్పాడా? బైపీసీ జాయిన్ చేశాం. ఫ్రీ ఎంబీబీఎస్ సీట్, గవర్నమెంట్ సీట్ దేవుడు ఇచ్చాడు వాడికి. ఎంబీబీఎస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాడు. ఇప్పుడు వాడికి ఎండి సీటు, గవర్నమెంట్ సీట్ దేవుడు ఇచ్చాడు. కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీలో ఎండి ఎనస్థీషియాలజిస్ట్గా వాడు చదువుతున్నాడు. ఇంత గొప్ప బ్లెస్సింగ్ మాకు ఇచ్చింది ఏంటో తెలుసా? వాక్యమే. ఏంటో తెలుసా? వాక్యమే. వాక్యం అంటే నీకు పట్టట్లేదు. వాక్యం అంటే నీకు బోరు కొట్టేస్తుంది. వాక్యం అంటే పట్టింపు లేదు నీ జీవితంలో. ఏమేమో మధ్యరాత్రి వరకు చెత్తా చెదారమంతా చూస్తున్నావు, కానీ వాక్యాన్ని చదువుతున్నావా? మా జీవితాలను బ్రతికించింది, మా జీవితాలను ఉద్ధరించింది ఏంటో తెలుసా? ఈ దేవుని వాక్యమే. వాక్యాన్ని చదువుతావా? దేవుని వాక్యాన్ని ప్రేమిస్తావా? దేవుని యొక్క వాక్యాన్ని గణపరుస్తావా? వాక్యములో దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు. వాక్యములో భవిష్యత్తు ఏం జరగబోతుందో దేవుడు చూపిస్తాడు. వాక్యము ద్వారా దేవుడు మనతో ఏం చేస్తాడో తెలుసా? మాట్లాడతాడు. కాబట్టి మన దేవుడు మాట్లాడే దేవుడు. అందుకనే ధైర్యము కలిగిన మనుషుడుగా ఉన్నాడు ఆ మనుషుడు. ఏ మనుషుడు? గుడ్డివాడు. గుడ్డివాడు అనబాకండి. చూపు పొందినా, ఇంకా గుడ్డోడిగా ఉంచొద్దు ఆయన్ని. చూపు పొందిన ఆ మనుషుడు ధైర్యము కలిగి ఉన్నాడు. ఎంత ధైర్యమో తెలుసా? వెలివేసినా పర్వాలేదు, నేను మాత్రం అంటాను ఆయన నా కన్నులు తెరవచేశాడు. తిరిగి వాడు వెలివేయబడ్డాడన్న సంగతి యేసు ప్రభువుకి తెలిసిందా? తెలుసు. వాస్తవంగా చూపు పొందితే చూపు పొందిన వాడే వెతుక్కుంటూ వెళ్ళాలి. ఎవరి దగ్గరికి? ఎందుకని? నా చూపు ఇచ్చాడు కాబట్టి అని కృతజ్ఞతతో ఏం చేయాలి? వెళ్ళాలి. వెళ్ళాడా? ఎవరు వచ్చారు? యేసు ప్రభువే వచ్చాడు. ఎవరి దగ్గరికి అంటే ఇక్కడ ఓ విషయాన్ని నోట్ చేసుకో. ఏంటి ఆ విషయం తెలుసా? నువ్వు కష్టాల్లో ఉంటే తీరిగ్గా ఉండడు ఆయన. కష్టాల్లో ఉంటే నీ దగ్గరికి వచ్చేస్తాడు. నీతో ఉండటానికి ఇష్టపడతాడు. వారి యావత్ బాధలో బాధ నొందిన దేవుడు ఆయన. కాబట్టి నువ్వు బాధపడుతూ ఉంటే ఆయన పక్క తిరిగి ఉండేవాడు కాదు. నువ్వు బాధపడితే ఆయన ఏదో కార్యాల్లో మునిగిపోయేవాడు కాదు. నీ బాధల్లో నీతో పాలు పంచుకునేవాడు ఆయనే. వీడు వెలివేయబడ్డాడని ఎరిగి యేసుక్రీస్తు ప్రభు వచ్చేసాడు వాడి దగ్గరికి. వచ్చేసి డైరెక్ట్గా వాడి ముందు నిలబడి వాడికి ఒక ప్రశ్న వేశాడు. నీవు ఆయన యందు ఏముంచుచున్నావా? విశ్వాసం ఉంచుచున్నావా? నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నావా అంటే వాడు యేసు ప్రభుని ఏం చేయలేదు తెలుసా? గుర్తుపట్టలేదు. వాస్తవంగా గుడ్డోళ్ళు గుర్తుపడతారు. గుడ్డివాళ్ళు ఏం చేస్తారు? గుర్తుపడతారు. సియోను గీతాల్లో చాలా పాటలు ఒక ఆయన రాశాడు. ఆయన ఎవరో తెలుసా? గుడ్డి ఆయన. యేసుపాదం గారు. గుడ్డేసుపాదం అంటారు. మంచి హార్మోనిస్ట్. బైబిల్ వర్తమానం చెప్తాడు, రిఫరెన్సులు తప్పి పోకుండా వాక్యం చెప్తాడు. గుడ్డివాడే కానీ పాటలు రాశాడు. మీరు కూడా కొన్ని పాటలు పాడుతూ ఉంటారు. ఆయన పాటలే కొన్ని పాటలు పాడతారు. ఆ పాట ఏంటో తెలుసా? పరవాసినినే జగమన ప్రభువా, నడచుచున్నాను నా దారిని అనే పాట ఉంది కదా, పరవాసిని అనే పాట. ఆ పాట ఇంకా చాలా పాటలు ఆయన రాసినాడు. అందులో ఒక అద్భుతమైన పాట మీకు వచ్చి ఉంటుంది. ఏమిటో తెలుసా? ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా
రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఓమేగయు నీవే, అల్ఫయు నీవే ఓమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నాకు నిరతమునే నిన్ను చూడా. ఆ విధంగా ఈ పాట రాసినాడు ఆయన. ఎంత అద్భుతమైన పాట ఇది. ఆయన కాన్వకేషన్లో గుడ్డివాడు కదా, మా అత్తగారు ఆయన దగ్గరికి వెళ్ళి యేసుపాదం అన్నా ప్రైజ్ లాడన్నా అంటే, అక్క ప్రైజ్ లాడ్ నీ పేరేంటక్క అన్నాడు. నా పేరు సమాధానం అని చెప్పింది. సమాధానం అని చెప్పిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా అత్తగారు కాన్వకేషన్కి వెళ్ళింది. ఈ యేసుపాదం అంకుల్ దగ్గరికి వెళ్ళింది. ప్రైజ్ లాడ్ అన్నా అందంతే. సమాధానం అక్క బాగున్నావా అన్నాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? అంటే వాళ్ళకి వినికిడి శక్తి ఎక్కువ ఉంటుంది. కంటి చూపు లేకపోతే మిగతా అవయవాలు చాలా బాగా పనిచేస్తాయి. ఈ గుడ్డోడు ఆ తొందరలో యేసుప్రభు మాటను గుర్తించినట్టున్నాడు. అందుకే ఇప్పుడు గుర్తుపట్టలేకపోయాడు. ఎవరి మాట? యేసుక్రీస్తు ప్రభు వారి మాట గుర్తుపట్టలేక, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన తెలిస్తే ఎంత బాగుండు అని అంటే, నీతో మాట్లాడే నేనే ఆయనను అన్నాడు. నీతో మాట్లాడే నేనే అనంగానే వీడు ఆగలేకపోయాడు. వీడు తట్టుకోలేక సాష్టాంగ నమస్కారం పడి విశ్వసించుచున్నాను అని చెప్పి సాష్టాంగపడి మొక్కాడు. ఎవరిని మొక్కాడు తెలుసా? యేసు ప్రభుని మొక్కాడు. మొక్కుట, హీ వర్షిప్డ్ హిమ్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆరాధించినాడు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధించినాడు. ఐదవ లక్షణం ఏంటో తెలుసా? ఆరాధించుట. ఏం చేయుట? ప్రభుని ఆరాధిస్తావా? ఆరాధించగలుగుతున్నావా? 5 ప్రాముఖ్యమైన లక్షణాలు గుడ్డివాడిని ద్వారా, కన్నులు తెరవబడిన మనుషుని ద్వారా 5 ప్రాముఖ్యమైన విషయాలు. గుడ్డివాడిగా ఉన్నప్పుడు 2 లక్షణాలు, కళ్ళు తెరవబడిన తర్వాత 3 లక్షణాలు అతడు కలిగి ఉన్నాడు. ఏంటా లక్షణాలు? 1 విశ్వాసము, 2 విధేయత, 3 సాక్ష్యం ఇచ్చుట, 4 ధైర్యముగా జీవించటం, 5 ఆరాధించటం. యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేసినాడో తెలుసా? ఆరాధించినాడు. గొప్ప ఆరాధికుడిగా ఆ మనుషుడు ప్రభుని ఆరాధించగలుగుతూ వచ్చాడు. నీవు నేను ప్రభుని ఆరాధించగలుగుతామా? ఆరాధనకు రావటానికి మనం ఎంతో బద్దకిస్తూ ఉంటాం. కానీ ఆ మనుషుడు ప్రభుని ఏం చేయగలిగాడు తెలుసా? ఆరాధించగలిగినాడు. ఆరాధించటమే కాదు, వాళ్ళను కూర్చోబెట్టి వాళ్ళకి గొప్ప ప్రసంగం చేసినాడు. ఎవరు ఏమి మాట్లాడలేదు. చూపు పొందినవాడు. గుడ్డోడు అనలేక చూపు పొందినవాడు అంటాడు. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? మీరు ఇన్నిసార్లు అడుగుతున్నారు, మీరు ఆయన శిష్యులు అవ్వాలనుకుంటున్నారా అంటే, నువ్వే ఆయన శిష్యుడు, మేం కాదు. మోషే మాకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, మోషే మాకు గురువు, మోషేకే శిష్యులు, మేము ఆయనకి కాదు అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, మోషే గురించి మీరు తెలుసుకుంటే తెలుసుకోవచ్చు, ఎక్కడి నుండి వచ్చాడు మీకు తెలుసు, ఈయన ఎక్కడి నుండి వచ్చాడు మీకు తెలియకపోవటం ఆశ్చర్యమే, కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి అని 5 విషయాలు చెప్పాడు. అందులో మొట్టమొదటి విషయం రండి, యోహాను సువార్త 9వ అధ్యాయము. యోహాను సువార్త 9వ అధ్యాయములో ఈ మాటను మీరు చదవండి. 9వ అధ్యాయములో 15వ వచనము 16వ వచనాన్ని చదవండి. వాడు ఎలాగో చూపు పొందెనో దానిని 17వ వచనం చదవమా. 17వ వచనం. కాబట్టి వారు మరలా గుడ్డివానితో అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవతని గూర్చి ఏమనుకొనుచున్నావని అడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త అన్నాడు. ఏమన్నాడు? యేసు ప్రభు గురించి ఈ కన్నులు తెరవబడిన ఈ మనిషి యొక్క అభిప్రాయం ఏంటి? ప్రవక్త. మీరు పాపి అంటున్నారు, నేను అంటాను ప్రవక్త అనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరనుకుంటున్నాను? నేను ప్రవక్త అనుకుంటున్నాను. కాబట్టి ఆయన ప్రవక్తగా వచ్చి ఉంటాడు, అందుకే నా కళ్ళు తెరిచి ఉంటాడు అని చెప్పాడు. రెండవ విషయాన్ని చెప్తాను రండి. దేవుని వాక్యంలో నుండి 9వ అధ్యాయము
29, 30 వచనాలు చదవండి. దేవుడు మోషేతో మాట్లాడేనని ఎరుగుదుము గాని వీడెక్కడ నుండి వచ్చెనో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడ నుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. చాలు, ఇక్కడ ఆగిపోండి. దేవుడు పాపుల మనవి ఏం చేయడు? ఇప్పుడు మీరు పాపి అంటున్నారు అనుకోండి, పాపి అనుకుందాం, నేను కూడా పాపి అందాం. అన్న తర్వాత ఆయన నా దగ్గర నిలబడి, ప్రభువా, దేవుడా, భగవంతుడా, వీడు గుడ్డోడు, వీడి కళ్ళు తెరవచ్చాయి అని అన్నాడు అనుకో, ఇతని ప్రార్థన ఆయన వింటాడా? ఎందుకంటే నీ పాపి కదా, పాపుల ప్రార్థన విని నా కళ్ళు తెరవబడతాయా? తెరవబడవు. అంటే మీరు పాపి అంటున్నారు, పాపి కాదు, ఆయన పాపి కాదు. మరి ఎవరు ఆయన? ఎవరు అంటే బైబిల్లో రిఫరెన్స్ చూపిస్తాను మీకు నేను. ఆయన ఎవరు అంటే, రండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనం. సామెతల గ్రంథం. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. పాపుల ప్రార్థన వినని దేవుడు, నీతిమంతుల ప్రార్థనను వినే దేవుడు. ఎవరు ప్రార్థన వింటాడు? పాపుల ప్రార్థన ఏం చేయడు? వినడు. ఎవరు ప్రార్థన వింటాడు? అంటే ఇప్పుడు ఈయన ఎవరై ఉంటాడు? నీతిమంతుడు. ఎవరు నీతిమంతుడు? యేసు ప్రభు పాపి కాదు. 1 ప్రవక్త, 2 నీతిమంతుడు. అందుకనే సియోను గీతాల్లో ఉన్న పాట ఏంటో తెలుసా? నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, వారు తమల వృక్షము వలె మోవేయుదురు, వారు తమల వృక్షము వలె మోవేయుదురు. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి రెండవదిగా వాడిచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? మీరు పాపి అంటారు, నేను నీతిమంతుడు అంటాను. ఎందుకంటే నీతిమంతుల ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. మూడవది 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. దేవుని చిత్తము చొప్పున చేసేవాడి మనవే దేవుడు ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు ఈయన ఎవరి చిత్తం చేసేవాడు? తన చిత్తము చేయకుండా ఎవరి చిత్తము చేసేవాడు? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఏంటి ఆ మాట అంటే, జాగ్రత్తగా వినండి. ఈ గుడ్డివాణ్ణి నేను కొంతమందితో పోల్చటానికి ఈ మాట చెప్తున్నాను. ఎవరితో పోల్చటానికంటే, యేసుక్రీస్తు ప్రభువారు సమరయ పట్టణంలో ఉన్నప్పుడు వాళ్ళకు ఆకలేసి ఊరిలోకి వెళ్ళి ఆహారం కొనుక్కొని తిన్నారు. ఎవరు? శిష్యులు. యేసు ప్రభు బావి దగ్గర ఉన్నాడు. వచ్చిన తర్వాత నువ్వు ఆహారం తినవా అన్నారు వాళ్ళు. వీళ్ళు తినేశారు. తినేసి యేసు ప్రభుని అడిగారు, తినవా అంటే, నా తండ్రి చిత్తము చెయ్యుటే నాకేంటి? ఆహారము అని యేసు ప్రభు చెప్తే విన్నారు. ఎవరు? శిష్యులు. ఇప్పుడు యేసు ప్రభు ఎవరో చెప్పకుండానే ఆయన దేవుని చిత్తము చేసేవాడు అని పలికింది ఎవరో తెలుసా? కళ్ళు తెరవబడినవాడు. అంటే నేను అంటాను, పేతురు యోహాను శిష్యుల కంటే కూడా వీడికున్న గ్రహింపు చాలా గొప్పది. ఎవరికంటే గొప్పది? ఆయన శిష్యులైన వారికి ఉన్న గ్రహింపు కంటే వీడుకున్న గ్రహింపు చాలా గొప్పది. ఎంత గొప్పదో తెలుసా? ఈయన దేవుని చిత్తము చేసేవాడు కాకపోతే నా కళ్ళు తెరవ చేయగలుగుతాడా? తెరవ చేయలేడు. అంటే ఈయన ఎవరి చిత్తం చేసేవాడు? తన చిత్తం చేయకుండా దేవుని చిత్తము చేసేవాడు ఈయన. ఎంత గొప్ప ఎరుగుదల చూడు. అంటే నేను అనుకుంటాను, ఏమనుకుంటానో తెలుసా? ఇది క్యాచ్ చేయండి. ఏమనుకుంటానంటే, అసలు వీడు ప్రవక్త అని ఊరుకుంటే బాగుండేది కదా. ఊరుకోలా. రోజు రోజుకి వాడు నా కళ్ళు తెరవబడిన దాని గురించిన విషయాన్ని గురించి ధ్యానం చేస్తూ, ఆయన గొప్పతనాన్ని, ఆయన విశేషతను వాడు ఆలోచన చేస్తూ, అతడు ఆత్మీయముగా పరిపక్వతలోకి ఎదుగుతున్నాడు. ఎలా ఎదుగుతున్నాడు? ఆత్మీయంగా పరిపక్వతలోకి ఎదుగుతూ ఉన్నాడు. అందుకనే ఫస్ట్ డే వాడు ప్రవక్త అన్నాడు. ఆ తర్వాత వాడు ఏమన్నాడు తెలుసా? నీతిమంతుడు అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? ఈయన దేవుని చిత్తము చేసేవాడు అన్నాడు.
ఎంత ఎరుగుదలలోకి వచ్చినాడు ఈ గుడ్డివాడు. తన జీవితంలో తన కళ్ళు తెరవబడిన తర్వాత ఎంత ఆత్మీయ అనుభవంలోనికి వచ్చినాడు ఈ గుడ్డివాడు. తన జీవితంలో తన కళ్ళు తెరవబడిన తర్వాత ఎంత గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ప్రభు కొరకై కళ్ళు తెరవబడినవాడు అంటే దేవుని చిత్తము చేసేవాడు అన్నాడు. తిరిగి నాలుగోదిగా జాగ్రత్తగా వినండి. నాలుగోదిగా అతడు ఇచ్చిన స్టేట్మెంట్ చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయము 32వ వచనాన్ని 33వ వచనాన్ని 32, 33 వచనాలు చదవండి. పుట్టు గ్రుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో నాలుగవదిగా ఈయన ఎక్కడి నుండి వచ్చాడు? ఎక్కడి నుండి? వాడిచ్చిన స్టేట్మెంట్ చూడు. వాడిచ్చిన స్టేట్మెంట్ని అర్థం చేసుకో. ఎంత గ్రహింపుతో ఎంత అనుభవంతో మాట్లాడినాడో తెలుసా? ఆయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు. ఈ లోకములో పుట్టినవాడైతే, ఈ లోక సంబంధి అయితే నా కన్నులు తెరవజేసేవాడు కాదు. ఎక్కడి నుండి వచ్చినవాడు అయి ఉంటేనే తెరవజేసేవాడు. ఈ గ్రహింపు చూడు. గుడ్డోడికి ఇంత గ్రహింపు ఎక్కడది? అతడు మేలు పొందిన తర్వాత మేలును గురించి ధ్యానం చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా అతడు జీవిస్తూ ఉంటే దేవుని యొక్క గుణలక్షణాలన్నీ వాడికి అర్థమవుతా వచ్చినాయి. ఎంతగా అర్థమైనయో తెలుసా? మీరు పాపి అంటారు, కాదు ప్రవక్త అంటాను. మీరు పాపి అంటారు, కాదు నీతిమంతుడు అంటాను. మీరు పాపి అంటారు, నేను అంటాను అతడు దేవుని చిత్తం చేసేవాడు అంటాను. మీరు పాపి అంటారు, నేను అంటాను అతడు దేవుని యొద్ద నుండి వచ్చినవాడు. ఐదోదిగా అద్భుతమైన స్టేట్మెంట్ ఇది. ఏంటి ఆ స్టేట్మెంట్ తెలుసా? రండి, యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయము ఈ మాటను మీరు చదవండి. 27వ వచనాన్ని చదవండి. వాడు ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును 30వ వచనం చదవమ్మా. అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడ నుండి వచ్చెనో మీరు ఎరుగకపోవుట ఆశ్చర్యమే. ఆయనను ఆయన నా కన్నులు తెరిచి ఆయన నా కన్నులు ఏం చేశాడు? ఈ మాట అయినను మీరు ఎరక్కపోయినను మీరు పాపి అని అన్నను ఆయన నా కన్నులు ఏం చేశాడు? కన్నులు గుడ్డివాని కన్నులు తెరవజేసే వాళ్ళు ఎవరు? గుడ్డివాని కన్నులు తెరవజేసేది ఎవరు అంటే దేవుడు తప్ప ఎవ్వరు ఏం చేయలేరో తెలుసా? తెరవ చేయలేడు. బైబిల్లో రిఫరెన్స్ చూపిస్తాను మీకు. రండి, 146వ కీర్తన 8వ వచనం చదవండి. 146వ కీర్తన 8వ వచనాన్ని చదవండి. యెహోవా గుడ్డివారి కన్నులు ఏం చేయవాడు? తెరవజేయువాడు. ఆయన ఒక్కడే గుడ్డివారి కన్నులు ఏం చేయవాడు? ఇప్పుడున్న డాక్టర్లు చూసే కన్నులు కూడా పాడు చేసేస్తున్నారు. దేవుడు ఒక్కడే గుడ్డివాని కన్నులు ఏం చేయగలడు? తెరవ చేయగలడు. కాబట్టి గుడ్డివాని కన్నులు తెరవజేసే దేవుడు మాత్రమే. ఇప్పుడు ఆయన నా కన్నులు తెరవజేశాడు అంటే అర్థమేంటో తెలుసా? ఆయనే దేవుడు. ఎవరు దేవుడు? ఆయనే దేవుడు. యేసే దేవుడు. ఎవరు దేవుడు? యేసే దేవుడు. యేసే దేవుడని నిర్మోహమాటంగా వాళ్ళకి ప్రకటించినాడు. వాళ్ళు ఉడిగిపోయి, వాళ్ళు కంగారెత్తిపోయి, వాళ్ళు వాడి విషయంలో బాగా మండిపోయి వాడిని వెలివేశారు. వెలివేసినా పర్వాలేదు, వీడి గ్రహింపు చూడు. 5 విషయాలు చెప్పాడు. ఒకటి ప్రవక్త, 2 నీతిమంతుడు, 3 దేవుని చిత్తము చేసినవాడు, 4 దేవుని యొద్ద నుండి వచ్చినవాడు, 5 ఆయనే దేవుడు. ఆయనే దేవుడు. ఎంత గొప్పగా గ్రహింపు ఆ మనిషికి ఇవ్వబడింది. ఇప్పుడు ప్రశ్న, ఏంటా ప్రశ్న తెలుసా? ఆ కన్నులు తెరవబడిన మనుషుడు గొప్పవాడా, మనం గొప్పవాళ్ళమా? అతను బెటరా, మనం బెటరా? గట్టిగా ఒప్పేసుకుంటారు మీరు. క్రైస్తవులకున్న బుద్ధే ఇది. ఒప్పేసుకుంటారు, మళ్ళీ వెళ్ళి అందులో పడిపోతూ ఉంటారు. నిజమే, ఆ మనుషుడు ఎంత బెటరో చూడు, ఎంత బెటరో. అతడు మనకలాగా ఇలా సభలకు రాలేదు, మనకలాగా ఇలా మీటింగుల్లో కూర్చోలేదు, మనకలాగా వాక్యం చదవలేదు, మనకలాగా ఇలాగూ సభలు సమావేశాలు అతనికి లేవు, ఆరాధన కార్యక్రమాలు లేవు. అయినా
ఆత్మీయ జీవితంలో మనకంటే అతడు ఎవరో తెలుసా? బెటర్. అందుకనే చెప్తాను, ఆత్మ సంబంధి అన్నింటినీ వివేచిస్తాడు, అతడు ఎవరి చేతనైనను ఏం చేయబడు. ఇప్పుడు ఆత్మ సంబంధి ఎవరు? మనమా? ఆ మనుషుడా? ఆ మనుషుడే. చూపు పొందిన ఆ మనుషుడే ఆత్మ సంబంధి. ఎవ్వని చేత వివేచించబడడు. అతడు అన్నింటిని ఏం చేస్తాడో తెలుసా? వివేచించి చెప్పేశాడు, అన్నింటిని చెప్పేశాడు. అయితే ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ చేరి ఉన్న ప్రియ స్నేహితుడా, ప్రియ సోదరి, నీకొక మనవి. ఏంటి ఆ మనవో తెలుసా? గుడ్డివాడు ఆ మనుషుడు చూపు పొందాడు, ధన్యుడయ్యాడు. నీవు దేవుని మందిరానికి వస్తూ ఇంకా గుడ్డితనంలోనే ఉన్నావు. ఏంటి ఆ గుడ్డితనమో తెలుసా? పాపం అనే గుడ్డితనం. యుగ సంబంధమైన దేవత నేను మనోనేత్రాలకు ఏం కలిగించింది తెలుసా? గుడ్డితనం కలిగించింది. అందుకే దేవుని మహిమను, దేవుని గొప్పతనాన్ని నీవు చూడలేకపోతున్నావు. కన్నులనేవి ఉన్నాయి, కన్ను రెప్పలు కొట్టుకుంటున్నాయి, కానీ చూపు లేదు నీకు. ఏ చూపు లేదో తెలుసా? దేవుణ్ణి చూచే నేత్రాలు నీకు లేవు. ఆత్మీయమైన జీవితం లేదు. అందుకనే పాపపు జీవితంలో ఉన్నావు. నీ పాప జీవితం పోవడానికి, నీ పాప జీవితాన్ని పోగొట్టి ఆత్మ సంబంధమైన జీవితాన్ని నీకు ఇవ్వడానికి వాడి కొరకై సిలోయమనే కోనేరుంది. మన కొరకేముందో తెలుసా? యేసు ప్రభు యొక్క రక్తపు నది ఉంది. యేసు ప్రభు యొక్క రక్తపు నది దగ్గరికి నీవు వస్తే, యేసు క్రీస్తు ప్రభు నది యొక్క ఆ రక్తపు నదిలో నువ్వు వెళ్ళి నీ పాపములు ఒప్పుకుంటే నీ పాపాలు కడుగుతాడు, నీ హృదయాన్ని శుద్ధి చేస్తాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఆయన్ని చూచే కన్నులు నీకు వస్తాయి. లేకపోతే గుడ్డితనంలోనే ఉన్నట్టు నీ జీవితంలో. హృదయ శుద్ధి లేకపోతే నువ్వు గుడ్డోడివే. హృదయ శుద్ధి ఉంటేనే నీవు దేవుణ్ణి చూచే కన్నులు కలిగిన వాడవుతావు. అందుకనే ఎక్కడికి రా? ఎక్కడికి రా? సిలోయం అనే కోనేటి దగ్గరికి రా. సిలోయం అనే కోనేటి దగ్గరికి రావాలి అంటే, సిలోయం అంటే అర్థం ఏంటి? పంపబడినవాడు. ఎవరి పంపబడినవాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే పంపబడినవాడు. ఆయనే మన కొరకు ఏం చిందించినాడు తెలుసా? రక్తము చిందించాడు. అందుకే భక్తుడు పాట అన్నాడు. ఏం పాట తెలుసా? నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, పాపము కడిగే మళ్ళీ నంబు తుడిచే, పాపము కడిగే మళ్ళీ నంబు తుడిచే, ఆ ప్రశస్త రక్తమే, ఆ ప్రశస్త రక్తమే, యేసు చావుందే సిలువపై నీ కోరాకే నా కోరాకే, ఎంత గొప్ప శ్రమనోర్చెను నీ కోరాకే, నా కోరాకే, ఎంత గొప్ప శ్రమనోర్చెను నీ కోరాకే, నా కోరాకే. ఎంత శ్రమ వచ్చాడు. ఆ రక్తపు నది దగ్గర రా. ఆయన రక్తము నది వలె ప్రవహించింది. అక్కడికి రా. ఎందుకో తెలుసా? బైబిల్ గ్రంథములో యోహాను సువార్తలో 2 కోనేరులు ఉన్నాయి. ఎన్ని కోనేరులు? 2 కోనేరు. మొదటి కోనేరు బెతెస్దా, రెండవ కోనేరు సిలోయం. 5వ అధ్యాయంలో బెతెస్దా మనకు కనపడుతుంది. 9వ అధ్యాయంలో ఏది? సిలోయం అనే కోనేరు కనపడుతుంది. బెతెస్దా సిలోయంకి రెండింటికి విలువ ఉంది, గొప్పవే. ఏంటి? బెతెస్దా కోనేటికి దేవదూత వస్తాడు, నీళ్లు కదిలిస్తాడు. మొట్టమొదటి ఎట్టి వ్యాధి గలవాడైన అందులో దిగితే వాడు ఏమవుతాడు? స్వస్థపరచబడతాడు. అందుకని అక్కడ 5 మంటపాలు ఉన్నాయి. దానికి ఊచకాలు చేతులు కలిగిన వారు, గుడ్డివారు, కుంటివారు, పక్షవాయు కలిగిన వారు ఆ మంటపాల్లో పడి ఉన్నారు. అక్కడే 38 ఏళ్ళ నుండి ఒక మనుషుడు ఉన్నాడు. అతడు దేవదూత రావటం చూస్తాడు, నీళ్లు కదిలించడం చూస్తాడు. దిగుదామనుకునేసరికి ఎవడో ఒకడు ఏం చేస్తాడు? దిగేస్తాడు. బెతెస్దా అంటే అర్థం ఏంటి? బెతెస్దా అంటే అర్థం ఏంటి? కనికరము. ఏంటిది? కనికరము అని అర్థము. ఈ కనికరము అనే పేరుంది అక్కడ, కానీ కనికరం ఉందా? ఒకడు వచ్చాడు, దూకేస్తున్నాడు. రే ఆగు, ఆగరా, ఆగు. నిన్న కాక మొన్న వచ్చా. అతను చూడు ఎన్ని సంవత్సరాలు అయింది? 38 ఏండ్లు అయింది. ఏంద్ర అంత తొందర నీకు? ముందు అతనికి అవకాశం ఇద్దాం అనేవాడు ఒక్కడన్నా ఉన్నాడు అక్కడ? ఒక్కడ కూడా లేడు. పేరుకు మాత్రం పెద్ద కనికరమే కానీ ఎంత కనికరం కూడా అక్కడ లేదు. అంటే ఇక్కడ సిలోయం అనే కోనేరు దగ్గరకు వచ్చారు. ఎవరన్నా వెయిటింగ్ చేస్తున్నారా? వెళ్ళటం, కడుక్కోవటం, చూపు పొందటం, రావటమే.
వెళ్ళటం, కడుక్కోవటం, చూపు పొందడం, వెళ్ళటం, శుద్ధి చేసుకోవటం, రావటమే. అంటే ఇక్కడ నో వెయిటింగ్. అక్కడ ఏంటో తెలుసా? వెయిటింగ్ 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 అంటే అర్థం ఏంటో తెలుసా? బెతెస్దా కోనేరు ధర్మశాస్త్రాన్ని చూపిస్తుంది. సిలోయం అనే కోనేరు ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. ధర్మశాస్త్రం అనేక మంది నీతిమంతులుగా తీర్చలేకపోయింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొద్దకు వచ్చి వారందరినీ ఎవరుగా తీర్చినాడో తెలుసా? నీతిమంతులుగా తీర్చినాడు. ఈ రాత్రి పేరుకు క్రైస్తవుడుగా నటిస్తూ, క్రైస్తవ జీవితమును జీవిస్తూ, క్రైస్తవుడుగా భ్రమిస్తూ, ఏదో బైబిల్ పట్టుకొని జీవిస్తూ భ్రమలో ఉంటే నీవెంత దౌర్భాగ్యుడువో. అందుకే ఈ రాత్రి అయినా దేవుని దగ్గరకు వచ్చి ఆ సిలోయం అనే కోనేరనే యేసుప్రభు రక్తము దగ్గరికి వచ్చి నీ పాపములు ఒప్పుకుంటే కడుగుతాడు, నీ నేత్రాలు తెరుస్తాడు, ఆయన్ని చూస్తావు, పరలోక రాజ్య వారసుడు అవుతావు. ఆ కళ్ళు తెరవబడిన మనుషుడు వలె ధన్యుడు అవుతావు. ధన్యతలోనికి మార్చుకో, లేకపోతే భయంకరమైన నష్టం, నరకము, పాతాళము ఎవరు తప్పించలేనిది. నీ పాపములను బట్టి నువ్వు పోయే స్థలం అదే. ఆ స్థలం నుండి తప్పించబడటానికి నేడే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచు. అప్పుడు ఈ గొప్ప రక్షణ నీవు పొందుతావు. గుడ్డివాడి వలె, చూపు పొందిన మనుషుడు వలె ధన్యుడుగా చేయబడతావు. అలాంటి జీవితాన్ని ప్రభు నీకు దయచేయునుగాక. దయచేసి అందరూ ప్రార్థనలోకి విందాం. ఇంతవరకు దైవజనం ద్వారా చక్కని వర్తమానాలు విన్నాం. ప్రతి ఒక్కరూ మోకరించండి. సాధ్యమైనంత వరకు మోకరించి ప్రార్థనలోకి విందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. కొద్ది నిమిషాలు విన్న వాక్యాన్ని బట్టి ఒకసారి మనం సరిచేయబడ్డానికి ప్రభు పాదాల ముందు కన్నీరు కారుద్దాం. చేయండి అమ్మ, ప్రార్థన చేయండి. ఎలుగెత్తి దేవుని సన్నిధిలో మీరు 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా